కొండయ్య గారు ఒక పాట పాడండి. బ్రదర్ వందనాలు బ్రదర్. ఉన్నారండి. నంబర్ 9 బ్రదర్. నెంబర్ 9 ఓకే. పాట పాడండి. సరే బ్రదర్. మీకు ఎవరైనా అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఉంటే చెప్పండి. పరవాసిని నీ జగమున ప్రభువా, పరవాసిని నీ జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరి నే చేరదని నేను, నీదరి నే చేరదని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరి నే చేరదను నేను, నీదరి నే చేరదను. ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు దహించిపోవును ఈ లోకమున, పాపము నిండే జగములో, పాపము నిండే జగములో, శాపము చేకూర్చుకొని లోకము శాపమునే కూర్చుకొని. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీదరి నే చేరదను నేను, నీదరి నే చేరదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడను, తెలుపుము ఎంతల్పుడను, విరగి నలిగియున్నాను నేను, విరగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి,
నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, నా నేత్రములు మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదున్ పరలోక దేశం, చేరుదున్ పరలోక దేశం. నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడుచుచున్నాను నీ దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను, నేను నీ దరినే చేరెదను. థ్యాంక్ యూ. సహోదరులు వందనాలండి, మంచి పాట పాడారు. వందనాలు. ఇంకా అటెండెన్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నెంబర్ 8 సార్. బ్రదర్ 18. ఓకే, నెంబర్ 8, 18. బ్రదర్ నేను వచ్చాను అన్నపూర్ణ, నా నెంబర్ 12. 12, ఓకే. దాని ముందు ఎవరు చెప్పారండి నెంబరు? సరిగ్గా వినిపించలేదు. విమల నెంబర్ ఎంతమ్మా? 23 or 26 ఓకే ఓకే, నేను చూస్తాను అన్న. 5 and 14% అన్న. 5 and 14. అవునన్నా. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? సరే, ఈరోజు మనం గత వారం ఏం చెప్పుకున్నామో గుర్తున్నదండి? పరిశుద్ధత. పరిశుద్ధతను గురించి గత వారంలో మనం నేర్చుకున్నాం. ఒక పాఠమే నేర్చుకున్నాం గత వారంలో, మనకు సమయం లేక. ఈరోజు మనకి వాక్యాన్ని వివరించడానికి సహోదరులు ఇమ్మానియల్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మనకి తెలిసిన వారే, ఆల్రెడీ మనకి క్లాసెస్లో ఆయన వాక్యం చెప్తున్నారు. నెల్లూరులోని జగనన్న కోన్లీ కిసాన్ నగర్లో ఆయన దేవుని పరిచయం చేస్తున్నారు. సహోదరులు ఈరోజు మనకి వాక్యాన్ని వివరిస్తారు. ఆయన చెప్పబోయే పాఠాన్ని కూడా ఇప్పుడు ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. అది మీరు ఫాలో అవుతూ ఆయన చెప్తున్న వాక్యాన్ని జాగ్రత్తగా విని, డౌట్స్ ఏమైనా ఉంటే అన్నిటిని కూడా నోట్ చేసుకోండి. బ్రేక్ టైంలోని మీరు ఆ డౌట్స్కి అడిగితే ఆయన క్లారిఫై చేస్తారండి. సహోదరులు ఇమ్మానియల్ గారు వాక్యం వివరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ వందనాలండి. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. వినిపిస్తుందండి. వందనాలు బ్రదర్. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి సహోదరులకి, అలాగే ముఖ్యంగా ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ సమయంలో దేవునికి, అలాగే మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ఖచ్చితంగా మీ యొక్క ఆసక్తి అభినందనీయం. మీరు ఈ విధంగా ఆదివారం సెలవు వస్తుంది కాబట్టి సరదాగా గడిపేయాలని చాలామంది తమ సమయాన్ని మరి వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఈ సమయాన్ని ఈ విధంగా సెలవు దినంలో కూడా మీరు దాన్ని వృధా చేసుకోకుండా మరి చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అందుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఈ సమయంలో. ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి మరి సువార్థికులు సురేష్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఓకే, ఈరోజు ఆల్రెడీ మీకు పోస్ట్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఈరోజు పాఠం ధర్మశాస్త్రం నుండి విడుదల. ఓకే, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఎవరైనా ఒక ఐడియా చెప్తారా? అంటే ఏంటి ధర్మశాస్త్రం అంటే? పదాజ్ఞలు సార్. ఏమండి, పదాజ్ఞల? ఓకే, భారమైన శాస్త్రం, అది కఠినమైన శాస్త్రం. ఓకే, సిస్టర్ ఏదో చెప్తున్నారు. దేవుడితో ప్రత్యేకంగా ఎలా జీవించాలి, శరీర సంబంధంగా లోకస్తులకి వేరై ఉండాలి అన్నది పాత నిబంధన జీవితం మనం బ్రతికితే అది తెలుస్తుంది. అంటే బాహ్యపరంగా తెలుస్తుంది. అది ధర్మశాస్త్రం. ఓకే సిస్టర్, ఇంకెవరో చెప్తున్నారండి? ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఓకే, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. ఓకే, ఇంకెవరైనా చెప్తారండి? అంటే అంటే మీ అవగాహన ఎంత ఉందని తెలుసుకోవడం కోసం, ఇంకేం లేదు, మిమ్మల్ని పరీక్ష చేయడం కాదు ఇది. ఇశ్రాయేలును ప్రత్యేకించబడడం కొరకు, వాళ్ళ ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అనడం కొరకు వాళ్ళకి ధర్మశాస్త్రం, వాళ్ళ లోకస్తులతో వారికి భేదం చూపించడం కొరకు ధర్మశాస్త్రం ఇచ్చింది. ఓకే, సో ఒక విషయం అయితే మనకి ఇక్కడ అర్థమైంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి శాస్త్రంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, బాగున్నాయి మీ సమాధానాలు. అయితే ఒకసారి మనం ఇది ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి అనే దగ్గరికి మనం వెళ్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం ఒకసారి గమనించండి. 19వ అధ్యాయము నిర్గమకాండము 5వ వచనం. చదువుతారండి ఎవరైనా? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలు అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నువ్వు ఇశ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచాను. ఓకే, ఇక్కడ ఆగుదామండి. ఇక్కడ ధర్మశాస్త్రము అనేది ఒక నిబంధన అని మనకు అర్థమవుతుంది. దీన్ని ఇవ్వడానికి ముందు దేవుడు ఒక సిచ్యువేషన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీరు మీట్లో పెట్టండి ప్రకాశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఇచ్చే ముందు దేవుడు అంటే మనం ఎప్పుడు ఇచ్చాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి విడుదల చేయబడ్డారు? ఐగుప్తు నుండి. ఐగుప్తు నుండి బయటికి తీసుకురాబడ్డారు. మరి దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడే వీళ్ళకి చెప్పచ్చు కదా, ఇదిగో నేను ఒక శాస్త్రాన్ని మీకు ఇస్తున్నాను, దాన్ని మీరు అందరూ కూడా అనుసరించాలి అని అప్పుడే ఎందుకు ఇవ్వలేదు? ఆల్రెడీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక ట్రయల్ కూడా అయిపోయింది. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దాని నుంచి వాళ్ళని దేవుడు విడిపించిన తర్వాత ప్రస్తుతానికి వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర విడిదై ఉన్నారు. ఈ సందర్భంలో ఇవ్వడం వెనక దేవుని ఉద్దేశం ఏంటి?
అక్కడే ఎందుకు ఇచ్చి ఉండకూడదు? బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నిబంధన అంటే వారి నా ప్రజలు అనే గుర్తింపు మీరు పొందాలి అంటే ఈ అవి చేసినాడు. కానీ అక్కడ వాళ్ళు అక్కడ నుండి ఉంటే వాళ్ళతో పాటు కలిసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళని ప్రత్యేకమైనటువంటి వారుగా చేసినాం సార్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి సపరేట్గా చేసిన తర్వాత ఇచ్చాడు అనేదేనా కదా మీరు చెప్పింది? Yes, sir. ఓకే. ఇంకెవరైనా ఎనీ ఐడియా? ఓకే. ఇక్కడ మనం ఆలోచించాలి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది. ఒకసారి 4వ వచనంలో చూడండి. 19:4లో నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. దేవుడు ఎందుకు వెయిట్ చేశాడు వీళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వడానికి అని అంటే, అసలు ముందు వారు దేవునికి విధేయులు అవ్వాలి, దేవుని మీద విశ్వాసం కలిగి నిబంధన తీసుకోవాలంటే ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి దేవుని పట్ల. ఆ విశ్వాసం రావడం కోసం వాళ్ళకి ఏ పరిస్థితులు అవసరమో వాటన్నిటిని ఇచ్చిన తర్వాతే దేవుడు నిబంధన ఇస్తున్నాడు. అంటే నిబంధన కూడా ఎప్పుడు ఇస్తున్నాడంటే వాళ్ళకి మేలు చేసిన తర్వాతే ఇస్తున్నాడు. బానిసత్వం అనేటువంటి ఒక వ్యవస్థలో నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రస్తుతం వాళ్ళు బానిసలుగా లేరు. అక్కడ నిద్ర లేస్తే వెంటనే పని చేయాలి. ఎప్పుడు దాకా ఉంటుందో తెలియదు, ఎంత కఠినంగా ఉంటుందో తెలియదు. వీక్లీ ఆఫ్లు ఉండవు, సెలవులు ఉండవు. కఠినమైనటువంటి పనులు చేయించుకున్నారు ఐగుప్తీయులు వారి చేత. మరి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చాలా స్వేచ్ఛగా ఉన్నారు. దేవుడు వాళ్ళని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడుస్తూ ఉన్నారు. ఆహారం విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. నీళ్ళు ఉన్నాయి. సకలము సమృద్ధిగా చేసి ఇవ్వగలిగినటువంటి దేవుడు వాళ్ళ చెంత ఉన్నాడు. ఆల్రెడీ ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళను వాళ్ళు చూశారు కల్లారా. అదనమాట మనం ఇక్కడ గమనించాల్సింది. 10 తెగుళ్ళు ఏ విధంగా తమని కాకుండా కేవలం ఐగుప్తీయులను ఏ విధంగా నష్టపరిచారో దేవుడు, వాటిని వాళ్ళు కల్లారా చూశారు. ఒక్కొక్కటి ఎంత అద్భుతం అంటే, కర్ర పాము అవడం అద్భుతం, పేలు, వడగండ్లు, మిడతలు, వాళ్ళ పంటలు మాత్రం నాశనం అవడం, వీళ్ళ పంటలు నాశనం కాకుండా ఉండడం, అటు వాళ్ళ యొక్క తొలిచూలు సంతానం చనిపోవడం, ఇటు వీళ్ళు రక్షించబడడం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతాలు. మన కళ్ళ ముందు ఇలాంటివి జరిగితే ఎలా ఉంటుంది? వాళ్ళ కళ్ళ ముందు అవి జరిగాయి. ఇదొక అద్భుతం అయితే, బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని ఆయిల్గా చేసి 6 నెలలు నడిపించటం దేవుడు, ఇది ఇంకా మహా అద్భుతం. ఇంత మేలు చేసిన తర్వాత, అదనమాట మనం చూసాం, ఇంత మేలు చేసిన తర్వాత దేవుడు ఇప్పుడు ఒక మాట చెప్తే ఆ మాటకి ఎంత విలువ ఉండాలి? ఇక్కడి నుంచి దేవుడు వాళ్ళకి అదే చేయబోతున్నాడు, అదే వాళ్ళకి చూపబోతున్నాడు. అదే ఆయన అంటుండేది, మీరు నా మాట శ్రద్ధగా విని, మీరు నా మాటని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే దేవుని మాటను వింటారో, దేవుని మాటను అంగీకరిస్తారో, నిబంధన గైకొంటారో, జరగబోయేది ఏంటంటే, మీరు నాకు స్వకీయమైన జనాభా, అంటే ఇదిగో నా ప్రజలు, ఇదిగో ఇక్కడుండే వాళ్ళు నా ప్రజలు అని చెప్పుకోవడానికి ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. తర్వాత మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను,
ధర్మశాస్త్రం ఇవ్వడం వెనక దేవుని యొక్క ఉద్దేశం ఏందో చెప్తున్నాడు దేవుడు. యాజక రూపకమైనటువంటి రాజ్యం అవుతారు. ఏంటి యాజక రూపకమైన రాజ్యం అంటే? దేవునికి మరియు మనిషికి మధ్యవర్తిగా వ్యవహరించేటి వారిని యాజకులు అంటాం. ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతారనంటే దేవునికి మరియు మనిషికి, కేవలం ఇశ్రాయేల్ ప్రజలే కాదు, మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు యాజకత్వం జరిగించేటువంటి దేవుని తరపున ఉన్నటువంటి ప్రజలు అవుతారు. మూడోది, పరిశుద్ధమైన జనము అవుతారు. సో ఇప్పుడు మీరు ఊహించవచ్చు ఏముండబోతుంది ధర్మశాస్త్రంలో. దీన్ని బట్టి ఏముంటాయి, ఎలాంటి ఆజ్ఞలు ఉంటాయి అందులో? ఇవి గనక ఒక వ్యక్తి పాటించాడు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా అవుతాడు. ఇవి గనక ఒక వ్యక్తి పాటించాడు అంటే దేవునికి యాజక రూపకమైన వ్యక్తిగా ఉంటాడు, యాజకత్వం జరిగించే వ్యక్తిగా ఉంటాడు. ఇవి గనక జరిగించారంటే, ఈ ఆజ్ఞలు కట్టళ్ళు గనక ఎవరైతే గైకొంటారో వాళ్ళు దేవుని యొక్క స్వకీయమైన సంపాద్యం అవుతారు. సో ఇచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఏం కోరుతున్నాడు ఆయన? ఉందురని చెప్పుము, మీరు ఇలా అవుతారు, ఈ నిబంధన గైకొంటే మీరు ఇలా అవుతారని చెప్పమంటున్నాడు అనమాట మోషే గారిని. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా చెప్పాల్సిన అవసరం ఏముంది? చూడండి, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇది అర్థమైందంటే మనకి నూతన నిబంధన అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే ఇది అర్థం కాదు. నీవు ఇశ్రాయేలుతో 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా, నువ్వు వెళ్ళి ముచ్చటించి వాళ్ళతో ఈ విషయాలు చెప్పు అంటున్నాడు. ఏం చెప్పాలి? ఇదిగో నేను నిబంధన ఇవ్వబోతున్నాను, దాన్ని మీరు గైకొనాలి, గైకొంటే ఇలాగ అవుతారు అని చెప్పమంటున్నాడు అనమాట. చెప్పాల్సిన అవసరం ఏముంది? దేవుని గొప్పతనం ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఏంటి దేవుని గొప్పతనం? నేను బయటికి తీసుకొచ్చాను కాబట్టి మీరు నాకు ఖచ్చితంగా బానిసలుగా ఉండండి అని పైనుంచి అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా భయపడాల్సిందే కదా ప్రజలు. కానీ మోషే గారి ద్వారా ఏం తెలుపుతున్నాడు? వాళ్ళ అంగీకారాన్ని అడగమంటున్నాడు. వాళ్ళ పాటిస్తారా పాటించరా అంగీకారం కావాలంటున్నాడు దేవుడు. ఈరోజు కొత్త నిబంధన కింద మనల్ని కూడా దేవుడు అంగీకారం అడుగుతున్నాడు. దీన్ని మనం మెడికల్ భాషలో ఏమంటామంటే కన్సెంట్ అంటాం. కన్సెంట్ అంటే మీకు అందరికీ పరిచయం ఉండే పదం అనుకుంటున్నా. అంగీకార పత్రం. హాస్పిటల్లో ఏదైనా సర్జరీస్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇచ్చేటప్పుడు పేషెంట్ దగ్గర లేక బంధువుల దగ్గర సంతకాలు పెట్టించుకుంటారనమాట. అంటే ఈ ట్రీట్మెంట్కి మేమందరం కూడా ఒప్పుకుంటున్నాము, మాకు సమ్మతమే, అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే వీళ్ళు కోరారు కాబట్టి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తున్నానని డాక్టర్ చెప్పుకోవడానికి బాగుంటుంది. వాళ్ళ ప్రమేయం లేకుండా నేను చేస్తున్నానని అంటే నిన్నెవరు చేయమన్నారంట. అట్లాగే ఇక్కడ దేవుడు వాళ్ళ కన్సెంట్ని కోరుతున్నాడు. ఏంటి మీ అంగీకారం ఏంటి? దేవుడు ఇలా చేయాలనుకుంటున్నాడు, వాళ్ళ అంగీకారం ఎంత అడుగు అంటున్నాడు. ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు చూడండి దేవుడు మనిషికి. అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే ఉంది? వాస్తవం చెప్పాలంటే అవసరమే ఉంది? ఆయన సంపాద్యం అయిపోయారు కదా వాళ్ళు, ఆయనే కదా వాళ్ళు రక్షించింది. ఇప్పుడు వాళ్ళు ఎట్ట చెప్తే అటు వినాల్సిన వాళ్ళు కదా. కాబట్టి వచ్చారు మోషే గారు, అన్నీ చెప్పాడు అనమాట. ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచును. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. ఏం చేశారంట అందరూ అంటే ఒకే కంఠంతో ఎస్ మేము పాటిస్తాము, మేము నిబంధన తీసుకుంటాము అని పెద్దగా ఏక శబ్దంతో చెప్పారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు ఎలా ఉంది
అనే పరిస్థితి కనుక మనం బాగా గమనించినట్లయితే, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చాడో చూడండి. 18వ వచనంలో 16 నుంచి చూడండి. మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం అంతయు ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలగా పాలెంలోని ప్రజలందరూ వణికారు. ఎలా ఇస్తున్నాడో చూడండి దేవుడు ధర్మశాస్త్రాన్ని. ప్రజలందరూ వణికిపోతున్న సందర్భం అది. ఉరుములు, మెరుపులు, బోరధ్వని. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. ఒకలాగా అల్లుకొనేసింది. దాని దోమము కొలిమి దోమం వలె లేచెను. పర్వతం అంతా మిక్కిలి కంపించెను. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక పర్వతం దగ్గర నిలబడి పర్వతం మీదకి ఉరుములు, మెరుపులు ఆడవరకే ఒకలాగా అల్లుకుపోయి ఒక్కసారి కదిలిందంటే ఎలా ఉంటుంది? ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. సౌండ్ పెంచుతాం, వాల్యూమ్ పెరిగింది. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. ఇంతకీ ఏంటి దేవుడు ఇంత పెద్ద భయానకమైన వాతావరణాన్ని సృష్టించి, పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎంత అటెన్షన్లో ఉంటారు ఇవన్నీ జరిగింది. పైనుంచి సౌండ్ వస్తూ ఉంటే ఎంత అటెన్షన్ ఉంటుందో అదనమాట. దేవుడు అటెన్షన్ తీసుకున్నాడు వాళ్ళది. మనకి స్కూల్లో ప్రేయర్లు అప్పుడు అటెన్షన్ స్టాండ్ ఎట్ ఈజ్ అని చెప్తా ఉంటారు, సిద్ధంగా ఉండండి అని, సిద్ధపడమని. అలాగే ఇక్కడ దేవుడు వాళ్ళని సిద్ధపరిచాడు. ఒక్క మాట అయినా ఇప్పుడు వినకుండా తప్పిపోతారా అంటే లేదు లేదు లేదు. ఎందుకంటే చాలా భయానకంగా ఉంది వాతావరణం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఆసక్తిగా కాదు, భయంగా వింటున్నారు. సో దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. 10 ఆజ్ఞలు ఇందులో ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? ఎంత న్యాయంగా ఉన్నాయి, ఎంత ధర్మంగా ఉన్నాయి. ఇది ధర్మము, అందుకే ధర్మశాస్త్రం అన్నారు. ఇది ధర్మము. ఏది ధర్మము? దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పును. నీ దేవుడైన యెహోవాను నేనే, నీ దేవుడిని నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నిన్ను వెలుపలికి రప్పించాను. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎలా ఉంది ధర్మశాస్త్రం? ధర్మం ఎలా ఉందంటే, ఎవరైనా ఏమంటారు? అవును కదా, నేనే కదా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది, కాబట్టి మీరు నన్ను తప్ప వేరొకరిని దేవుడిగా పూజించకూడదు. ఈ ఆజ్ఞ ధర్మమే. ఎవరిని అడిగినా అది న్యాయమే అంటారు. అది ధర్మం, అది న్యాయం. రెండవది, ఏ విగ్రహాన్ని కూడా మీరు చేసుకోవడానికి లేదు, దాని ఎదుట సాగిలు పడకూడదు. ఇది సత్యము మరియు ధర్మం. ఎవరు కూడా ఒక చెట్టునో ఒక రాయినో చెక్కుకొని ఒక రూపాన్ని ఇచ్చుకొని ఆ రూపం ఎదుట సాగిలు పడి నువ్వే నన్ను సృష్టించిన సృష్టికర్తవేనంటే ఎలా ఉంటుంది? కాబట్టి అది ధర్మం కాదు, అది న్యాయము కాదు. దేవుడిచ్చింది ధర్మశాస్త్రం, అది ధర్మం, అది సబబు. అలా చేయడమే మంచిది, అలా చేయడం యుక్తము. కాబట్టి నేను రోషము గల దేవుడను, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అవును, ఎట్టబడితే అట్ట మాట్లాడకూడదు. దేవుని యొక్క నామం పరిశుద్ధపరచబడాలి, గౌరవించబడాలి. అది ధర్మం, అది న్యాయం. అది ఎలా పడితే అలాగా ఆయన ఆరాధించే వాళ్ళు కానీ ఎలా పడితే అలా ఆరాధించడానికి లేదు, తమాషాగా మాట్లాడుకోవడానికి లేదు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధ దినాన్ని ఆచరించమన్నాడు. అది ధర్మం, అది న్యాయం. ఈరోజు కూడా మనకి విశ్రాంతి అనేది 6 రోజుల పని తర్వాత మనకి ఇవ్వబడుతుందంటే అది న్యాయం, అది ధర్మం. తర్వాత 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఏం నేర్పిస్తుంది ఇది? నిన్ను పెంచిన తల్లిదండ్రుల పట్ల నీవు చూపించాల్సిన కృతజ్ఞతా భావాన్ని చూపిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సూచిస్తుంది.
ఇంత ఇలాంటి విలువలు ఎక్కడ లేవు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఇలాంటి విలువలు ఎక్కడ లేవు. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దేన్ని కూడా ఆశించకూడదు. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఆజ్ఞలు. ఎంత అంటే ఇవి గనక పాటిస్తే ఒక మనుషుడు ఖచ్చితంగా పరిశుద్ధుడవుతాడు, నీతిమంతుడవుతాడు, దేవునికి రాజ్యం అవుతాడు. సో ప్రజలందరూ కూడా వీటికి ఏమన్నారు? ఎస్, మేము వీటినన్నిటినీ కూడా మేము పాటిస్తాము అని చెప్పి వారందరూ కూడా దేవునికి ఏకకంఠంతో మేము వీటన్నిటిని జరిగిస్తామని చెప్పి మాట్లాడడం మనం చూస్తాం. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం వరకు కూడా కొన్ని ఆజ్ఞలు ఆయన వివరించి చెప్పాడు. ప్రధానమైన ఆజ్ఞలు ఇవి, అనుసంధానమైన ఆజ్ఞలు కూడా అందులో ఉన్నాయి. 24వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి ఎవరైనా. వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా 24వ అధ్యాయము 3వ వచనం, నిర్గమకాండం 24వ అధ్యాయం. ప్రత్యక్షపు గుడారములో శాసనములను అడ్డుతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లు యెహోవా సన్నిధిని చక్కపరచబడింది. ఇది మీ తరములకు ముఖ్యమైన కట్టడ. 24వ అధ్యాయము 3వ వచనం. మోషే వచ్చి మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలకు వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. ఏం కావాలి దేవునికి? చక్కగా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ మేము పాటిస్తాము అని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. అంటే దేవుడు వాళ్ళ కన్సెంట్ తీసుకున్నాడు, ముందు వాళ్ళ అంగీకారం తీసుకున్నాడు. నేను ఆజ్ఞలు ఇవ్వబోతున్నాను, కట్టడలను ఇవ్వబోతున్నాను, వాటిని మీరు గనక జాగ్రత్తగా పాటిస్తే మీరు ఖచ్చితంగా పరిశుద్ధులు అవుతారు. ఇవన్నీ కూడా దేవుడు వివరించి చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకారం తెలిపారు. ఇప్పుడు దేవుడు మళ్ళా ఏంటవి అనేది 20వ అధ్యాయం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. 24వ అధ్యాయంలో అన్నీ కూడా వివరించి చెప్పిన తర్వాత కొంచెం మీట్లో పెట్టండి కదా. సో ప్రజలందరూ ఇక్కడ కూడా ఏక శబ్దంతో మేము చేస్తాము అని ఒప్పుకోవడం మనం చూస్తున్నాము. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇక్కడి నుంచి మనం? ఓకే, ఖచ్చితంగా వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టడల్ని ఖచ్చితంగా పాటిస్తారు, వాళ్ళే ఒప్పుకున్నారు అని చెప్పి మనం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ధర్మశాస్త్రం ఎలాంటిది అనేది ముందుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రానికి సంబంధించి కొత్త నిబంధనలో ఏం చెప్పబడింది ఒకసారి మనం అక్కడి నుంచి వద్దాం. అసలు ఈ ధర్మశాస్త్రము నుండి దేవుడు మనల్ని విడుదల చేయడానికి గల కారణం ఏంటనేది అర్థం చేసుకోవడానికి ముందుగా మనం రోమా పత్రికలోకి వెళ్దాం. రోమా పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి జీవిత విధానాన్ని తెలియజేయడం మనం చూస్తాం. 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. సహోదరులారా, మనుషులు బతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయనదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము విరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వల్ల అతనికి బదులు, కానీ భర్త చనిపోయిన భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరిన
వ్యభిచారిణి అనబడిన గాని భర్త చనిపోయినట్ల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందని కనుక వేరొక పురుషుని వివాహం చేసుకుని వ్యభిచారిణి కాకపోవను. ఓకే, పౌలు గారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ధర్మశాస్త్రం అనేది, ఆ చట్టం అనేది ఎలా ఉంది అని అంటే, మనుషుడు బతుకున్నంత వరకే కదా ధర్మశాస్త్రం ప్రభుత్వం చేస్తుంది. మనిషి చనిపోతే ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఆయన. ఎగ్జాంపుల్ అంటే భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం ఫోర్స్లో ఉంటుంది. ఏం చెప్తుంది ధర్మశాస్త్రం? ఆ భర్తని కలిగి ఉండాలి అని చెప్తుంది, భర్తకి నువ్వు భార్యగా ఉండాలి అని చెప్తుంది, విధులని చెప్తుంది, కట్టడలు చెప్తుంది. అయితే ఎప్పుడైతే భర్త చనిపోయినాడో ఆ విధుల నుంచి ఆ స్త్రీ ఖచ్చితంగా విడుదల పొందుతుంది. అందుకని ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఇప్పుడు ప్రభుత్వం ఆగిపోయింది, ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం ఆగిపోయింది వివాహం అనే విషయంలో మాత్రమే. కాబట్టి ఇప్పుడు వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చా అంటే అవును, చేసుకోవచ్చు, ధర్మశాస్త్రం దానికి అనుమతిస్తుంది. అంటే పౌలు గారు ఎలా ఎగ్జాంపుల్ తీసుకొని వస్తున్నాడంటే, మీరు కూడా ధర్మశాస్త్రం విషయంలో చనిపోయినప్పుడు ధర్మశాస్త్రం మీ మీద ఎందుకు ప్రభుత్వం చేస్తుంది అనడానికి ఈ ఉదాహరణ చెప్పాడు అనమాట. 4వ వచనంలో, కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములను ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ధర్మశాస్త్రం విషయంలో మీరు చనిపోతే ఇప్పుడు ధర్మశాస్త్రం మీ మీద ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? కాబట్టి మీరు యేసుక్రీస్తు వారిని చేరుకున్నారు కనుక ధర్మశాస్త్రం ఇక మీదట మీ మీద పనిచేయదు. సో అసలు ధర్మశాస్త్రము అనేది ఏం చేసింది, ఎలాగూ ఒక మనిషి యొక్క జీవితాన్ని కట్టడి చేయడానికి అది నియమించబడింది అని ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 7వ వచనం చూడండి. అందులోనే కాబట్టి ఏమంటాము, ధర్మశాస్త్రము పాపమాయన అట్లన్నారా? ధర్మశాస్త్రము వలనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోయిను. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పిన ఎడల దురాశ అయినను ఎట్టిదో నాకు తెలియకపోయిను. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాత్రను నా ఎందుకు పుట్టించను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా చుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపములకు మరలా జీవం వచ్చింది. నేనైతే చనిపోతుంది. అప్పుడు చాలు. సో ఇక్కడ ధర్మశాస్త్రం చేస్తున్నటువంటి అంటే ధర్మశాస్త్రం తీసుకొస్తున్నటువంటి ఒక స్థితి గురించి ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం అన్నమాట. ఇందులో ఏం చెప్తున్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అంటే పాపం అనగా ఏమిటి అనే సంగతిని గురించి నన్ను ఎడ్యుకేట్ చేసింది ధర్మశాస్త్రం. మంచిదే కదా. ధర్మశాస్త్రము ఏం తీసుకొచ్చింది అని అంటే, ఇది పాపము నాయన అని చెప్పి చూపిస్తుంది. ఎడ్యుకేట్ చేయడం మంచిదే కదా. ధర్మశాస్త్రం వల్ల అసలు దేన్ని పాపంగా పరిగణించాలనేది ధర్మశాస్త్రం బయటికి తీసుకొచ్చిన సంగతి అది. అయితే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ చూడండి ఏం చెప్తున్నాడో పౌలు గారు. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఎంత ఎడ్యుకేట్ చేసింది ధర్మశాస్త్రం అంటే, ఎక్కువ చేసేసింది అంటున్నాడు. సిస్టర్ మీట్లో పెట్టండి. ధర్మశాస్త్రము ఒక మనిషికి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేసింది. ఎలాగంటే ఆశించొద్దు అనగానే ఈయన ఇంకా దేన్ని ఆశించకూడదు, ఈ విషయంలో ఎక్కడో లోపం కలిగిన వ్యక్తిగా మారిపోయాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే
అసలు నాకు తెలియదు, ఆశించడం అంటే ఏందో నాకు తెలియదు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే దీన్ని ఆశించొద్దు అని చెప్పింది. ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది మనందరి జీవితాల్లో. అన్నీ తీయండి కానీ ఇదిగో ఈ బాక్స్లో ఏముందో మాత్రం తీసి చూడబాకండి అని చెప్పండి ఎవరికైనా. అన్ని డోర్లు ఓపెన్ చేయండి కానీ ఇదిగోండి ఈ బీరువా తలుపు మాత్రం తీయబాకండి అని చెప్పండి ఎవరికైనా. మైండ్ ఎట్టిపోద్ది? ఖచ్చితంగా దాని మీదకే వెళ్తుంది అనమాట దృష్టి అంతా కూడా. కాబట్టి అవ్వ ఆదాం విషయంలో కూడా జరిగింది ఇదే. ఇక్కడున్న చెట్ల ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినండి, కానీ ఈ వృక్ష ఫలం మాత్రం మీరు తినద్దు అని చెప్పగానే దృష్టి అంతా దేని మీద ఉంది? ఎప్పుడైతే ఆజ్ఞ వచ్చిందో, ఆజ్ఞ అనేది ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి. ఆజ్ఞ అంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా దాన్ని జరిగించాల్సిందే. అందుకే దేవుడు ముందే అడిగేశాడు వాళ్ళని, నేను ఇవ్వబోతున్నాను, మీరు సమ్మతమేనా, తీసుకుంటారా? పెళ్ళిళ్ళలో కూడా అదే కదా అడుగుతుంటారు, ఈ స్త్రీని లేక ఈ పురుషుని వివాహం చేసుకోవడం నీకు సమ్మతమేనా? అవును సమ్మతమే అన్నారంటే ఇప్పుడు బాధ్యులు ఎవరంటే ఎవరైతే చేసుకున్నారో వాళ్ళే. ఎవరైనా కొన్నిసార్లు తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు, వాళ్ళ సంబంధం తీసుకొచ్చేసారండి మమ్మీ డాడీ అని తిడుతుంటారు. క్రిస్టియన్ వివాహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే బహిరంగంగా ఒప్పిస్తారు. అందుకని ఎవరి మీద నింద వేయడానికి లేదు. ఇదిగో నువ్వే కదా ఆ రోజు సమ్మతమే అని చెప్పావు, చేసుకుంటాను భర్తగా అంగీకరిస్తున్నావు అంటే అవును అంగీకరిస్తున్నాను అని చెప్పావు కదా. కాబట్టి దేవుడు ఇక్కడ అదే చేయబోతున్నాడు వాళ్ళతో. నువ్వు అంగీకరించావు కదా ఆ రోజు, నీ సమ్మతి నువ్వు తెలిపావు కదా అనబోతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆజ్ఞ అనేది వచ్చిందో, ఆజ్ఞ అంటే ఖచ్చితంగా నువ్వు జరిగించి తీరాల్సిందే. ఒకవేళ జరిగించలేదంటే అది మరణానికి దారితీస్తుంది, మరణ దండన విధిస్తుంది ధర్మశాస్త్రం. అందుకే అవి ఆజ్ఞలు. ఆజ్ఞ అంటే శిరస వహించాల్సిందే. రాజ్యాల్లో రాజులు ఆ రోజుల్లో శాసనాలని అమలు చేసేవాళ్ళు. ఎలా అమలు చేసేవాళ్ళు? ఇలాగ ఆజ్ఞ రూపంలో అమలు చేసేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపించింది, అలాగే అందులో భాగంగా ఆశించొద్దు అని చెప్పింది. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ బయటకు వచ్చిందో నాకు ఇప్పుడు దురాశ అంటే ఎట్టిదో నాకు తెలియలేదు. కాబట్టి దురాశ అంటే ఏందో కూడా చెప్పింది ధర్మశాస్త్రం. సో ఏమైపోయింది? పాపం ఆజ్ఞను హేతు చేసుకుని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించింది. ధర్మశాస్త్రం ఏం చేసిందని అంటే సకల విధములైన దురాశల్ని నా యందు పుట్టించింది. దేన్ని బేస్ చేసుకొని? ఆజ్ఞను బేస్ చేసుకొని. అవ్వ ఎలాగైతే పడిపోయిందో అపవాది యొక్క బుట్టలో, అలాగా ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి మనుషులు కూడా పాపానికి గురవుతున్నారు. ఇదనమాట ఇక్కడ రోమపత్రికలో పౌలు గారి యొక్క బలమైనటువంటి వాదన. 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి ఎవరైనా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నందువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. పూర్వము చేయదు. చాలండి. సో ఏ భేదము లేదు, అందరూ అందే. అంటే అందరంటే ఎవరు? అటు గ్రీసు దేశస్తులు కానీ ఇటు యూదులు కానీ అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఏంటండి? ఇది వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కదా, ధర్మశాస్త్రం పెట్టుకుని కూడా పాపం చేస్తున్నారంటే అవును చేస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీని తీసుకొని వచ్చారు రాళ్ళతో తరవడానికి. ఎవరు కొట్టమన్నారు? ధర్మశాస్త్రం చెప్పింది. ఎవరైతే ఆజ్ఞలు
పాటించడం లేదో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించండి. మరణశిక్ష. వ్యభిచారం చేస్తూ పట్టబడి వ్యభిచరించొద్దు అనేది ఆజ్ఞ ఉంది. ఎవరైనా వ్యభిచారం చేస్తూ ఉంటే మరి ఏం చేయాలి? చంపేయండి వాళ్ళని. ఎందుకంటే వ్యభిచారం అనేది ఒక మహాఘోరమైన పాపం. సో దేవుడు ఎలా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చూస్తున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ మీరు ఈ గల్ఫ్ కంట్రీస్లోకి వెళ్ళినారంటే శిక్షలు కఠినంగా ఉంటాయి అక్కడ. దొంగతనానికి వేళ్ళు విరిచేయడము, చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. అక్కడ కూడా బహిరంగంగా ఉరి తీసి చంపేయడము కఠినంగా ఉంటాయన్నమాట. అవి మనకన్నా ఏడో లోపల ఉరి తీసి చంపేస్తారు, కానీ అక్కడ మాత్రం అలా కాదు, అందరి ముందే బహిరంగంగా ఉరి తీస్తారు. ఎందుకు అలా శిక్షించబడితే? పాపం అంటే భయం ఉంటుంది ప్రజల్లో. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం కూడా ఎలాగైపోయిందంటే దాన్ని పాటించలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ప్రభువారు అన్నారు, మీలో ఎవరైతే తప్పు చేయని వాళ్ళో మొదట రాయి వేయండి అని అన్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్కరు కూడా లేరు, అందరూ పారిపోయారు. ఒకవేళ ఉండి రాయేద్దామంటేనా యేసుక్రీస్తు వారు రాసేస్తాడు అక్కడ వాళ్ళ పేరు. నువ్వు ఫలానా తారీఖున ఫలానా దినాన్న నువ్వు ఈ విధంగా పాపం చేసావు, ఫలానా వ్యక్తి పాపం చేశావు అని చెప్పడానికి ప్రభుకి సందేహం ఏముందాడా? తెలియదేముంది? దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ధర్మశాస్త్రం కింద ఉన్న ప్రజలు కూడా పాపంలోకి వెళ్ళిపోయారు. దేన్ని బట్టి వెళ్ళిపోయారు? ధర్మశాస్త్రం ఎప్పుడు వస్తుందంటే బయటికి, ఎప్పుడైతే బహిరంగంగా ఒక వ్యక్తి పట్టుబడతాడో అప్పుడు పోలీసు లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట ధర్మశాస్త్రం. లాఠీ పట్టుకొని బయటికి జరిగితేనే, కనబడితేనే, కనబడకపోతే దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు. అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారనమాట ఇశ్రాయేల్ ప్రజలు. బయటికేమో అందరి ముందేమో బాగా కనిపిస్తున్నారు, లోపల జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి. పట్టుబడితే కదా ధర్మశాస్త్రం శిక్షిస్తుంది అనేటువంటి ఒక స్థితికి వచ్చేసారు. ధర్మశాస్త్రంలో ఉన్న లొసుగులన్నీ అర్థం చేసుకునేశారు. బయటికేమో రాయి తీసుకొని వస్తున్నారు కొట్టేదానికి, చంపేదానికి. వ్యభిచారం చేసిన స్త్రీని ఆల్రెడీ ఆ పని వాళ్ళు చేసి పెట్టున్నారు ఆల్రెడీ. కాకపోతే వీళ్ళు దొరకలేదు, ఇవి దొరికింది. పురుషుడిని ఏడ వదిలేసినారో మనకు తెలియదు. అక్కడ స్త్రీని మాత్రం కరువుంటూ తీసుకొని వచ్చారు. కాబట్టి ఏం చేసింది ధర్మశాస్త్రం? పాపం అంటే ఏందో చెప్పింది. పాపం అంటే ఏందో చెప్పినటువంటి ధర్మశాస్త్రం ఇప్పుడు పాపం ఆజ్ఞను ఆధారం చేసుకుని నన్నే చంపేసింది అంటున్నాడు అనమాట పౌలు గారు. ఎలా జరిగింది అది? మళ్ళీ 7వ అధ్యాయంలోకి వస్తే, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. అసలు ఆజ్ఞ లేదనుకోండి, పాపం ఎలా వచ్చి మనిషిని ఇబ్బంది పెట్టగలదు? ఆజ్ఞ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చిందనమాట ధర్మశాస్త్రం. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుంటుంది, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం నాకు మరలా జీవం వచ్చును, నేనైతే చనిపోతుంది. కాబట్టి పాపము చాలా అడ్వాంటేజ్ తీసుకుంది ధర్మశాస్త్రం విషయంలో. అందుకే ధర్మశాస్త్రం అనేది ఈరోజు మన మీద ప్రభుత్వం చేయకుండా దేవుడు దాన్ని తీసివేశాడు. తీసివేసి దేవుడు ఇచ్చినటువంటి శాస్త్రం నూతన నిబంధన శాస్త్రం. ఇది కూడా మనం అర్థం చేసుకోకపోతే ధర్మశాస్త్రాన్ని బట్టి అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అది ఎంత కఠినంగా ఉన్నది, ఇది ఎంత ఇబ్బందిగా లేక ఎంత సులువుగా ఉన్నది అనేది మనం అంచనా వేసుకోవాలి కొత్త నిబంధన. సో కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అన్నది. ధర్మశాస్త్రాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఆయన ఇక్కడ అంటే, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, నీతి కలిగింది, ఉత్తమమైనది. ఎవరైనా వీటిని కనుక పాటిస్తే పరిశుద్ధులు అవుతారు, నీతి కలిగిన వాళ్ళు అవుతారు, అలాగే ఉత్తమమైనటువంటి దాన్ని జరిగించిన వాళ్ళు అవుతారు.
అలాగే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అంటున్నాడు. దాని లోతుగా అర్థం చేసుకుంటే అది ఖచ్చితంగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి విలువల్ని ఇచ్చేదై ఉంది. అంత మంచి ఆజ్ఞలు కలిగింది ధర్మశాస్త్రం. మరి ఎందుకు ధర్మశాస్త్రం క్రైస్తవుల మీద ఇప్పుడు ప్రభుత్వం చేయటం లేదు? దేవుడు ఎందుకు దీని నుంచి మనల్ని విడుదల చేశాడు? పాపం అంటే ఏంటో తెలియపరిచిన శాస్త్రం కాదు ఉంది, ఖచ్చితంగా కఠినంగా శిక్షించే శాస్త్రం కాదు ఉంది. పౌలు గారి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ చూడండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపం నాకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. ప్రాబ్లం ఎవరిది? ధర్మశాస్త్రం లోపం కలిగిందా, లేక ధర్మశాస్త్రాన్ని పాటించడంలో లోపాలు కలిగి ఉన్నారా? పాటించడంలో లోపం కలిగింది. పాటించడంలో లోపాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, అమ్మబడ్డాను అంటున్నాడు. పాపానికి అమ్మబడ్డాను. అమ్మబడ్డానంటే తప్పు ఎవరిది? అమ్మబడినటువంటి వ్యక్తిది. ఎలా అమ్మబడ్డాడు? ఎలా అమ్మబడుతున్నారు ప్రతి ఒక్కరు? 6వ అధ్యాయము రోమపత్రిక 16వ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? చూడండి, దేనికి మనం దాసులు అవుతామో, దేనికి మనం లోబడతామో దానికి ఖచ్చితంగా దాసులైపోతాం. ధర్మశాస్త్రం కింద ఉన్నా, ధర్మశాస్త్రం కింద లేకపోయినా మన పరిస్థితి అయితే అది, మన వీక్నెస్ అయితే అది. దేనికి లోబడతామో దానికి దాసులైపోతున్నాం. దాసులైపోవడం వల్ల ఏం జరుగుతుంది? మాట వినాలి. దాసులైపోవడం అంటే ఇంకా మన జీవితంలో ప్రభుత్వం ఎవరిది అంటే ఖచ్చితంగా దేనికి మనం దాసులు అయ్యామో వాళ్ళది అయిపోతుంది ప్రభుత్వం. కాబట్టి ఆజ్ఞ ఆధారంగా పాపం ఏం చేసిందంటే ఒక మనిషిని చంపేసింది. సరే, ఇప్పుడు బాగు చేయడానికి అవకాశాలు ఇస్తుందా ధర్మశాస్త్రం? అవకాశం ఇస్తుందా? ఇప్పుడు నేను వ్యభిచారం చేశాను, ధర్మశాస్త్రం నాకు వెసులుబాటు ఇస్తుందా? ఇవ్వదు. నేను నరహత్య చేశాను, ధర్మశాస్త్రం వెసులుబాటు ఇస్తుందా? పర్వాలేదులే బాబు అంటదా? ఇవ్వదు. దావీదు గారు ఈ 2 చేశారు కదా. మరి ఆయన ఎందుకు చనిపోలేదు? బట్ ఆయనకి పనిష్మెంట్ అనేది వచ్చింది. ఇక్కడ ఆయన మరణ శిక్ష పొందకపోయినప్పటికీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే పొందాల్సి వచ్చింది. తన భార్యలు అదే విధంగా ఈయన ఎక్కడో రహస్యంగా జరిగించిన పరిస్థితి అయితే ఆయన భార్యలకు పాపం బహిరంగంగా అవమానాలు జరిగాయి, బహిరంగంగా వాళ్ళని రేప్ చేశారమ్మ. కాబట్టి శిక్ష అనేది లేదు ఇక్కడ. ధర్మశాస్త్రము ఖచ్చితంగా మనిషిని వెంటాడుతుంది, ఏ మూల దాక్కున్నా వెంటాడుతుంది. మీరు ఈ మధ్య న్యూస్లో చూసే ఉంటారు, ప్రత్యూష అనే ఒక సినీ నటి మరణానికి సంబంధించి 23 సంవత్సరాల తర్వాత తీర్పు వెలువడింది. వదిలేస్తుందా చట్టం? చట్టం కనుక పద్ధతిగా ఉంది, చక్కగా ఉంది అంటే, ఈ అవినీతికి పాల్పడకుండా ఉంటే మాత్రం, చట్టంలో అవినీతి లేకపోతే మాత్రం ఖచ్చితంగా వదలదు చట్టం. ఎక్కడున్నా కానీ వేదికి మరీ పట్టుకొని వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని లొంగిపోమ్మని వారం రోజులు టైం ఇచ్చింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, అందరూ మర్చిపోయింటారులే అనుకోవడానికి లేదు. దాన్ని వెలికి తీసి దాంట్లో ఉన్న ఆధారాలన్నీ బయటపెట్టి, ధర్మశాస్త్రం కూడా అంతే, ఖచ్చితంగా నువ్వు కర్మఫలం అనుభవించాల్సిందే అంటుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఎన్నిసార్లు మీరు న్యాయాధిపతుల గ్రంథం నుంచి గమనిస్తూ రండి,
దేవుని మాటకి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. కట్టడిని మీరేశారు. కట్టడిని మీరితే ఏముంటది జీవితం? అది శాపాన్ని ఇస్తుంది అనమాట. ధర్మశాస్త్రాన్ని వదిలేసిన ఒక వ్యక్తి అంటే అసలు శాపగ్రస్తుడు. పంటలు పండవు, వర్షాలు రావు, ఇతర దేశాల వాళ్ళు శత్రువులందరూ వచ్చి పైన పడిపోతారు, నష్టం వాటిల్లుతుంది, బందీలు అయిపోతారు. ఎన్నో చెప్పేశాడు అనమాట. మీరు 28వ అధ్యాయం కనుక గమనిస్తే ద్వితీయోపదేశకాండంలో ముందే వార్నింగ్ ఇచ్చేసాడు దేవుడు. మీరు పాటిస్తే ఓకే, పాటించకపోతే ఏం జరుగుతుంది? పాటించిన వానికి దీవెన, పాటించేవానికి దీవెన, పాటించిన వానికి శాపం. ఇది ధర్మశాస్త్రం. మరి ఇప్పుడు చూడండి ఎలాగైపోయింది పరిస్థితి. పౌలు గారి పరిస్థితి మళ్ళీ 7వ అధ్యాయంలోకి రండి. ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని మీరేయడని తెలుస్తుందో పరిస్థితి ఎలా ఉంటుంది? 15వ వచనంలో, ఎలాగనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది చేస్తున్నాను. పరిస్థితి ఎంత తారుమారైపోయింది. నేను చేయాలనుకునేది ఒకటి, చేసేది మరొకటి అయిపోయింది. కాబట్టి 17 అంటున్నాడు ఆయన, కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించే పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరం మందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయాలన్న కోరిక నాకుంది కానీ దాన్ని చేయడం నాకు కలగట్లేదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేసేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎవరు అంటే దీని నుంచి ఎవరు బయటపడేస్తారు అనేది పౌలు గారి యొక్క వాదన. ఇలాంటి పరిస్థితి నుంచి ఎవరు బయటపడేస్తారు? ధర్మశాస్త్రం చూస్తేనేమో అది శిక్షించేదై ఉంది, కృపనివ్వదు. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందడం చాలా చాలా అవసరం. ధర్మశాస్త్రం నుంచి విడుదలంటే ఎలాంటి పరిస్థితి మనుషుడు వస్తాడు? సో ఇదనమాట మనం కొత్త నిబంధనలో చూస్తున్నటువంటి విషయం. అది ఖచ్చితంగా ఎలా ఉంది అని అంటే, గలతీ పత్రికలో ఇక్కడ గలతీ ప్రాంత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సులువుగా ధర్మశాస్త్రంలోకి పౌలు గారు వచ్చి ఒక సువార్త చెప్పిపోతే వీళ్ళు వచ్చి ఇంకొక సువార్తని, వేరొక సువార్తని చెప్పేశారు అక్కడ. కాబట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్తున్నాడు. చూడండి 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. సో ఇక్కడ వాళ్ళని సున్నతి చేయించుకుంటేనే మీరు దేవుని పిల్లలు అవుతారు అని చెప్పి కొంతమంది ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళకి వచ్చి పౌలు గారి మీద అబద్ధాలు చెప్పి అక్కడ ఉన్న ప్రజల్ని తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు. పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళే శాస్త్రం ఎలాంటిదో మీకు తెలుసా? అది మీకు శాపాన్ని తీసుకొచ్చేటువంటి శాస్త్రం. దాని ద్వారా మేము నీతిమంతులు అయిపోతామంటే అసలు నీకు అవకాశం ఇస్తుందా ధర్మశాస్త్రం? 10 ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తేనే, లేదు ఒక్క దాంట్లో తప్పిపోయినా అన్నిట్లో తప్పిపోయినట్టే. కృపనివ్వదు ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఖచ్చితంగా తీసివేయబడితేనే మనుషుల్లో మార్పులు అనేవి, అంటే అవకాశాలు వస్తాయి. అదనమాట దేవుడు చూసినటువంటి విషయం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన ఎవరు కూడా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. ఎందుకంటే కఠినంగా ఉండే ఆజ్ఞలు కూడా, ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టామనుకోండి, ఇప్పుడు మళ్ళీ అంగీకార పత్రం ఇవ్వాలా? దేవునికి అవును దేవా నేను ఇవన్నీ కూడా పాటిస్తానని అంగీకార పత్రం ఇవ్వాలా? లేకపోతే ఆటోమేటిక్గా ధర్మశాస్త్రం అప్లై అయిపోద్దా?
అంగీకార పత్రం ఇవ్వాలి సార్. మనము ఇస్రాయేల్ కాదు కాబట్టి. మనం ఇస్రాయేల్ గోత్రాల్లో ఒక గోత్రంలో పుట్టామండి. పుట్టిన తర్వాత మనము ఇంతకుముందు దేవుడు అడిగినట్టుగా పాత నిబంధన ఇచ్చేటప్పుడు మీకు సమ్మతమేనా నేను ఇస్తున్నాను అని వాళ్ళని వెళ్ళి అడగమన్నాడు. చూడండి మోషే గారి చేత. అలాగొచ్చి ఎవరైనా అడుగుతారా ధర్మశాస్త్రం నువ్వు పాటిస్తావా పాటించవా అని? లేదా అది పుట్టుకతోనే అప్లై అయిపోద్దా? లేదు సార్, అది పుట్టుకతోని వాళ్ళు అయినా కూడా అది మళ్ళీ సున్నతి చేయించుకోవాలి కదా సార్. 8వ దినాన సున్నతి జరిగిపోద్ది. అది నీ ప్రమేయం లేదు అక్కడ. 8వ దినం సున్నతి జరిగిపోద్ది. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం నీ అనుమతి తీసుకోదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఇజ్రాయిలీలో పుట్టావు కాబట్టి ధర్మశాస్త్రం నీ మీద ప్రభుత్వం చేసేస్తుంది. నీ అంగీకారం అనవసరం. కాబట్టి ఎలా అయిపోయింది ధర్మశాస్త్రం యొక్క పరిస్థితి అంటే ఒక బాల శిక్షకుడిలాగా అయిపోయింది అంటున్నాడు. అంటే ఒక కఠినమైనటువంటి శాస్త్రాన్ని దేవుడు వాళ్ళ ముందు ఉంచాడు. దానివల్ల వాళ్ళు నీతిమంతులు కాలేకపోయారు. కానీ నిజంగా ధర్మశాస్త్రం ప్రాబ్లమా? అది కాదు. కాదు. ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ అందుకోగలగడం జరిగిపోద్ది. సో దేవుడు మానవుల యొక్క అతిక్రమాలను బట్టి ఇచ్చాడని గలతీ పత్రిక లేకపోతే 1 తిమోతి పత్రిక చూద్దాం, కొంచెం క్లియర్గా ఉన్నట్ల. 1 తిమోతి పత్రిక 1:8 వచనం నుంచి. ఆయనను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషులకును, పితృహింసకులకును, హంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుషోచారులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికి నియమింపబడినే గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా గాని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదు. ఓకే, సో ఎవరికి ఇచ్చాడు ఇంతకీ అని అంటే ఇంత ఘోరమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ప్రజల చేతిలో అది పెట్టబడింది. ఎవరైనా చెప్తారు చూడండి, ఇలాంటి పరిస్థితులు సమాజంలో ఉంటే ఖచ్చితంగా చట్టం లేకపోతే ఎలాగూ? ఇప్పుడు మీరు చెన్నైలోనో లేక వైజాగ్ సిటీలోనో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక రూల్ అనేది, లా అనేది లేకపోతే మీ ప్రయాణం చక్కగా కొనసాగుతుందా? కొనసాగదు. ఎందుకంటే ప్రజలు తమంతట తాము చక్కగా నడవగలిగినటువంటి వారు లేరు. అందుకే ఇక్కడ పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. ఎవరికి ఇవ్వబడిన ధర్మశాస్త్రం అంటే ధర్మ విరోధులకి, అవిధేయులకి, భక్తిహీనులకి, పాపిష్టులకి, అపవిత్రులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు, మనుష్యచోరులకు, అబద్ధీకులకు, అప్రమాణికులకు, అలాంటి క్యారెక్టర్లెస్ వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వబడింది. కన్న తల్లిని కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? అందుకే కఠినమైనటువంటి శాస్త్రం ఇవ్వబడింది. మీరు ఇలా ఉండొద్దు, లేక ఇలాగే ఉండండి. అంత ధర్మశాస్త్రము ఒక రకంగా ఇలాంటి పరిస్థితి లేకపోతే ఇంకా ఘోరమైనటువంటి సమాజాన్ని చూడగలిగిందే వాళ్ళు. ఎంత కట్టడి చేసిందో ధర్మశాస్త్రం మనిషిని.
అంత కట్టడి చేసినా కానీ పాపము దాన్ని ఆజ్ఞను ఆధారం చేసుకొని మనుషుల్ని దేవుని నుంచి దూరం చేసేసింది. సో ఇప్పుడు కొత్త నిబంధన గురించి మనం ఆలోచన చేద్దాం. కొత్త నిబంధనలో పాత నిబంధనలో లాగా, అంటే ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దేవుడు ఎలాగైతే కన్సెంట్ కోరాడో, అంగీకారం కోరాడో, కొత్త నిబంధనలో కూడా అంగీకారం అనేది ఉంటుందా? లేకపోతే ఎవరైనా క్రైస్తవ జీవితాన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా? అంగీకారం ఉంటుంది సార్. ఖచ్చితంగా అంగీకారం తెలపాలి. ఇక్కడ మనం అక్కడ ఇశ్రాయేలీల్లో గనక మనం పుట్టామంటే మన అంగీకారానికి విలువ లేదు. నాకు ఇది వద్దండి, ధర్మశాస్త్రం వద్దు, నేను వేరుగా బ్రతుకుతాను అని అంటే అవకాశం ఇవ్వదు. నువ్వు వేరుగా ఎందుకు బ్రతుకుతావు అని క్వశ్చన్ చేస్తుంది ధర్మశాస్త్రం. నువ్వు ఇక్కడే ఆజ్ఞను మీరేవు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తాను అంటుంది ధర్మశాస్త్రం. కానీ కొత్త నిబంధన అలా కాదు. కొత్త నిబంధన నిన్ను అంగీకారం తెలపమని కోరుతుంది. బాప్తిస్మం పొందేటప్పుడు బాప్తిస్మం ఇచ్చేటువంటి వ్యక్తి అడిగే క్వశ్చన్స్ ఇవే. నువ్వు పాపివా? అవును, నేను పాపిని అని ఒప్పుకుంటేనే బాప్తిస్మం. నీ కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించాడని నువ్వు నమ్ముతున్నావా? అవును అని అంగీకారం చెప్తేనే, విశ్వాసాన్ని చూపిస్తేనే బాప్తిస్మం, లేదంటే లేదు. క్రొత్త నిబంధనని నువ్వు అంగీకరిస్తున్నావా? నీ మనసుని, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి నీకు సమ్మతమేనా? అవును, సమ్మతమే. జీవితాంతం నమ్మకంగా బ్రతుకుతావా? ఇన్ని క్వశ్చన్లు వేస్తారనమాట. ఈ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఉంటేనే బాప్తిస్మం నిజమవుతుంది, లేదంటే అవ్వదు. కానీ పాత నిబంధనలో ఒకేసారి దేవుడు అడిగాడు, ఆ తర్వాత ఎక్కడ కూడా వాళ్ళని అడిగి ఈ ఆజ్ఞ పాటిస్తారా, పాటించరా, ఏం చెప్పుకుంటారు, ఏం చెప్తారు అని ఎక్కడ కూడా వాళ్ళని బొజ్జుగిచ్చినట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది అంటే, ఒక మనిషిని నీతిమంతునిగా జీవితాన్ని జీవించడంలో అతడు ధర్మశాస్త్రం కింద అతడు వైఫల్యం చెందాడు. ధర్మశాస్త్రం తప్పు కాదు. సో ధర్మశాస్త్రం సంపూర్ణులుగా చేయజాలకపోయింది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో మీరు దాన్ని చదవచ్చు. ఇంకా ఎలాగైపోయింది? ధర్మశాస్త్రం మోయలేని కాడిలాగా అయిపోయింది. చాలా కఠినమైపోయింది. ఎందుకంటే అందులో కృప లేదు కదా. సో యూదులకు అన్యజనులకు అది అంటగోడగా ఉండిపోయింది. దాన్ని పెట్టుకొని యూదులు ఏం చేసినారంటే అందరిని ఆశ్రయించుకోవడం ప్రారంభించారు. మేము ఒక్కలమే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలమి, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్ ఫెలోస్ అనుకున్నారు. అసలు వాళ్ళు ఇళ్ళకి పోయేవాళ్ళు కాదు, వాళ్ళతో సాహసం చేసేవాళ్ళు కాదు. నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించాలని ధర్మశాస్త్రం చెప్తుంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ద్వేషించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ మనుషుడు చెందినటువంటి వైఫల్యం వలన దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి క్రొత్త నిబంధనని దాని స్థానంలో ఇవ్వడం అనేది జరిగింది. సో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వ్యక్తికి విడుదల అనేది ఎక్కడ ఉంది? మరణమే విడుదల. ఆ వ్యక్తి మరణిస్తేనే ధర్మశాస్త్రం యొక్క ప్రభుత్వం ఆగిపోద్ది. అలాగా ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని అంత కఠినంగా పరిపాలన చేసిందనేది మనం ఇక్కడ చూసేటువంటి విషయం. సో పౌలు గారు ఏమంటున్నారు 7వ అధ్యాయంలో, మళ్ళీ 7వ అధ్యాయానికి కనుక వస్తే, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుచున్నదని ఒక నియమం కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ముందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయంలో ఉన్న పాప నియమం నాకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. ధర్మశాస్త్రం కింద పోరాటమే జరుగుతుంది. పాపం చేసినటువంటి వ్యక్తికి క్షమాపణ ఇవ్వకపోవడం వల్ల, అతన్ని కృప చూపించకపోవడం వల్ల మనిషిని యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే విరుకన పడిపోయింది. ఇప్పుడు ఎలా బయటపడాలి? ఇప్పుడు బయటపడే దారి ఏడుంది? అందుకే ఆయన అంటున్నాడు, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఆ విడిపించే వ్యక్తే యేసుక్రీస్తు వారు అయ్యారు. ఏముంది యేసుక్రీస్తు వారి యందు? యేసుక్రీస్తు వారి యందు పాప క్షమాపణ ఉంది, కృప ఉంది, అవకాశాలు ఉన్నాయి. పాపం ఎక్కడ విస్తరించినో చూడండి ఒకసారి 5వ అధ్యాయము రోమాపత్రిక 20-21 వచనాలు చూడండి, ఆఖరి 2 వచనాలు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. అయినను పాపము మరణమును ఆధారముగా చేసుకొని ఎలాగ ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించు. చూడండి, ఎక్కడైతే ధర్మశాస్త్రం వచ్చి నువ్వు గనక పాటించకపోతే నేను నిన్ను చంపుతాను అన్నటువంటి ధర్మశాస్త్రం నుంచి, నేను నిన్ను చంపను, నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, నువ్వు మార్చబడ్డానికి అని ఒక కృపని కనుక అందుబాటులోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అదనమాట ఈరోజు మనం విడుదల పొందినటువంటి శాస్త్రం. సో ఒక చక్కని వాతావరణాన్ని యేసుక్రీస్తునందు దేవుడు మనందరికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఇక్కడ చూడండి, ఎవరికి ఇవ్వబడింది ధర్మశాస్త్రం? పాపులకు కదా ఇవ్వబడింది. మరి కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడుతుంది? అందరికీ ఇవ్వబడుతుంది. పాపులకి నీతిమంతులకు కూడా అందరికీ ఇవ్వబడుతుంది. మనసు మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి, అన్యులకి యూదులకి. ఓకే, అందరికీ దేవుడు క్రొత్త నిబంధన ఇవ్వాలనుకుంటున్నాడు, అందులో సందేహం ఏం లేదు. అంటే క్రొత్త నిబంధన అనేది పాపులకా లేకపోతే పాపం లేనటువంటి వారికే ఇవ్వబడింది? పాపుల కొరకు ఇవ్వబడింది. అట్టయితే ఇక్కడ కూడా కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉండాలి కదా, అంటే శిక్షలు కూడా చూపించాలి కదా. అప్పుడు ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి తేడా ఏముంది? అప్పుడు ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము ఇచ్చేటువంటిది, ఇప్పుడు క్రీస్తు ఒక్కసారి బలి అయినారు కాబట్టి ఇక్కడ సులువుగా ఉన్నది. అప్పుడు ఖర్చుతో కూడుకునేది, శ్రమతో కూడుకునేది. ఓకే, ఒక ఆలోచనకు వద్దాం. అంటే కొత్త నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన అంటే మనం 10 ఆజ్ఞలు, తర్వాత దాని అనుసంధానమైన ఆజ్ఞలు అంటున్నాం. మరి కొత్త నిబంధన అంటే ఏంటి? కొత్త నిబంధన అంటే తప్పు చేస్తే క్షమాపణ ఉంది, పాపం నుండి విడుదల. పాత నిబంధనకి అంటే విడిపించే శక్తి లేదు, కొత్త నిబంధనకి పాపాన్ని విడిపించే శక్తి ఉంది క్రీస్తు యేసు రక్తం ద్వారా. అసలు ఏం చెప్తుంది కొత్త నిబంధన? దేవుని మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఓకే, మీరు ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం తీసుకోండి. ఏడవ వచనం చూడండి. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశము
ఉండనేరదు, అవకాశం ఉండనేరదు. రెండవ దానికి అవకాశం ఉండనేరదు. లోపం లేనిది. చదవండి, ఇంకా చదవండి. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లనేను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశం నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఎలాగనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసి ప్రభు చెప్తున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఓకే, కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఏంటి కొత్త నిబంధన స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఏం కోరుతున్నాడు దేవుడు కొత్త నిబంధనలో? హృదయముల మీద రాస్తున్నాడు ఆయన నిబంధన. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రం అయితే పలక మీద వ్రాయబడినది. ఇప్పుడు మనము క్రొత్త నిబంధన హృదయముల మీద రాస్తున్నట్టుంది. హృదయముల మీద రాస్తాను, మనసులో ఉంచుతాను అంటే అర్థం ఏంటి? ప్రేమ కలిగి ఉండడం సార్. ఓకే, అనుసరించేటువంటి వారుగా, ఆయన మాటల్ని అనుసరించేటువంటి వారుగా ఉండేటువంటి వారు. దేవుడు ఎందుకు ఆ రెండింటిని ఎన్నుకుంటున్నాడు? మానవుని హృదయమే ఆయన ఆలయంగా పరిగణిస్తున్నాడు కాబట్టి సార్. మనిషి యొక్క ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది బయటికి? హృదయంలో నుండి. హృదయంలో నుంచే వస్తుంది. మనిషి యొక్క మొత్తం అతడు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అతను నడిచే నడత కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే మనసులో నుంచి, హృదయంలో నుంచి వస్తుంది. మరి అక్కడి నుంచి వస్తుందంటే ఒక వ్యక్తి పాపం చేశాడు అని అంటే, పాపిగా ఉన్నాడు అని అంటే, అతడు పాపాన్ని రాసుకున్నాడు. ఎక్కడ రాసుకున్నాడు అంటే హృదయంలో రాసుకున్నాడు. ఎవరు రాశారు హృదయంలో? ఎవరు రాయకుండానే నేర్చుకున్నారా మనుషులు? దేవుడే రాసిండు. దేవుడు పాపాన్ని రాయడు. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి మనం అబద్ధాలు చెప్పడం అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? తల్లిదండ్రుల ద్వారా మనం చూసిన తల్లిదండ్రుల ద్వారా, లేదా సమాజంలో ఉన్న వారి ద్వారా, బంధుమిత్రుల ద్వారా మనం నేర్చుకుంటాము. ఇప్పుడు డాడీ చెప్తాడు ఏమనంటే, అరే నేను ఇంట్లో లేనని చెప్పరా అంటాడు. డాడీ ఏం చెప్పాడు? వాస్తవాన్ని పక్కన పెట్టి ఒక అబద్ధాన్ని చెప్పమన్నాడు. నేర్చుకుంటున్నారు పిల్లలు. ఎవరు రాశారు దీన్ని? పర్వాలేదు, ఇది పర్వాలేదు అని ఎందుకు అనుకుంటున్నారు పిల్లలు? రాసేశారు కాబట్టి. మీరు పిల్లల్ని చూడండి, పసిపిల్లలు ఎవరైనా కింద పడిపోతే పెద్దవాళ్ళు వచ్చి ఎత్తుకొని నేలను కొడతారు. చూస్తున్నారా మీరు? ఎందుకు కొడతారు నేలని? నొప్పి కలగకుండా బాధను ఉపసంహరించండి. ఓకే, మన ఇంటెన్షన్ అదే. కానీ పిల్లడి మైండ్ లో ఏం పడింది? తప్పెవరిది? కింద పడ్డం వెనక తప్పెవరిది? అబ్బాయి పిల్లోడిదని మనం చెప్పామా? కింద పడి భూమిని మనం కొట్టామా? పిల్లోడు చెప్పలే, భూమిని చెప్పేసి. అప్పుడు వాడికి ఏం అర్థమైంది? తప్పు నాది కాదు, నన్ను పడేసింది ఇది, కాబట్టి నా తప్పు ఏం లేదు అని రాసేసుకున్నాడు వాడు. ఇంకోటి ఏం రాసుకున్నాడు? నన్ను ఎవరైతే పడేశారో వాళ్ళు నేను కొట్టాలి, మా డాడీ ఇటు కొట్టాడు, మమ్మీ ఇటు కొట్టింది, నేను కూడా కొట్టాలి. అదే కదా రాసుకుంటున్నారు.
అదే బ్రదర్, మనసులు బట్టి క్రియలు బట్టి కదా. రాసేసుకుంటున్నారు మైండ్లో, హార్ట్లో చిన్నప్పటి నుంచే అబద్ధాలు రాయబడుతున్నాయి. ఎవరు రాశారంటే తల్లిదండ్రులు ఎక్కువ రాస్తున్నారు. ఎవరు రాశారో ఎంత రాశారు అనేది కాదు ఇక్కడ, కానీ బయటకు వచ్చే ప్రవర్తన అనేది రాయబడింది అదనమాట మనం చూసేది. ఇలా ఎన్నో రాసేసారనమాట. నిన్ను తిట్టిన వాడిని తిట్టు, కొట్టిన వాడిని కొట్టు అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి నిన్ను ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించంటే మన చెయ్య చూపించగలుగుతుందా? మనం చెంప లేదు, ఎందుకంటే ఆల్రెడీ రాసేస్తున్నారు నువ్వు తిరిగి కొట్టరా అని. కొత్త నిబంధన ఏమి ఎదురు చూస్తుందంటే నీ మనసుని, హృదయాన్ని నాకు ఇవ్వు అంటుంది. ఎలా ఇవ్వాలి ఇప్పుడు హృదయాన్ని, మనసుని? ఇక్కడ కన్సెంట్ అదే అనమాట. దేవుడు అడిగే అంగీకారం అదే. నీ మనసుని, హృదయాన్ని నువ్వు నాకు ఇవ్వగలుగుతావా లేదా? అవునండి నేను ఇస్తానంటే వెరీ గుడ్, ఇవ్వు, నేను ఇప్పుడు రాస్తాను. ఎవరెవరో రాశారు కదా, దాన్ని కొట్టేయాలి ఇప్పుడు. అదే అంటున్నాడు, మారు మనసు పొందు, చేంజ్ యువర్ మైండ్ అంటున్నాడు. మా తాత చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా నాన్న నేర్పించాడు, మా తోటి పిల్లలు స్నేహితులు నేర్పించారంటే అది పక్కన పెట్టు. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు రాసుకో. నువ్వు రాసుకోవడానికి ఇష్టమేనా నీకు? అది కొత్త నిబంధన. నువ్వు కనుక రాసుకోవడానికి ఇష్టపడితే నేను నీకు దేవుడిగా ఉంటాను, నువ్వు నాకు ప్రజగా ఉంటావు. ఒకవేళ దీనికి ఇష్టపడితే లాస్ట్ వచనంలో చెప్తున్నాడు ఆయన, నీ పాపం లేక నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. జ్ఞాపకం చేసుకుంటే నేను శిక్షించాల్సి వస్తుంది ఇప్పుడు నేను. కానీ నువ్వేం తెలిపావు నాకు అంగీకారం? మనసులో, హృదయంలో రాసుకుంటాను అని అన్నావు కదా, నువ్వు రాసుకోవడానికి ఇష్టపడ్డావు కదా, అందుకని నేను ఇప్పుడు నిన్ను, నీ పాపాల వల్ల వచ్చే శిక్షణ నేను నిన్ను గురి చేయను. ఇది కొత్త నిబంధన. సో ఇప్పుడు ఎవరికి పడుతుంది కొత్త నిబంధన? పాపులక, పాపాన్ని ఒప్పుకున్న వాళ్ళక? ఇద్దరే చెప్తున్నారు, మిగతా వాళ్ళు కాముకున్నారు. పాపం ఒప్పుకున్నవారు. పాపం ఒప్పుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి ధర్మశాస్త్రం ఇవ్వడం కరెక్టేనా? లేదు. అదే అనమాట మనం చూస్తున్నది. పాత నిబంధన ఎవరికి ఇచ్చాడు దేవుడు? పాపులకి ఇచ్చాడు. ఎలాంటి వాళ్ళు పాపులు అంటే చెప్పాడు అనమాట. ఇదిగో ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి నియమించబడింది, నీతిమంతునికి నియమించబడలేదు. నీతిమంతుడు ఎవరింతకి? ఎవరైతే పాపాన్ని ఒప్పుకున్నారో, యేసునందు విశ్వాసం ఉంచారో, బాప్తిస్మం పొందారో, నూతన నిబంధన అంగీకరిస్తామని ఒప్పుకున్నారో వాళ్ళు నీతిమంతులు. దేవుడు వారి నీతిమంతులుగా తీరుస్తున్నాడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. మూడో అధ్యాయము 24వ వచనం రోమాపత్రిక. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. చూడండి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. కానీ ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తు నందలి బలియాగము అనగా ఆయన రక్తము నందలి విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు క్షమాపణ ఇస్తానంటున్నాడు. క్షమించబడిన తర్వాత వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులుగా ఎంచబడుతున్నారు. నీతిమంతులు అవల, కానీ ఎంచబడుతున్నారు. ఒక నీతిమంతుడిగా పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందినటువంటి వ్యక్తిని నువ్వు పాపివి అని అంటావా? ఇప్పుడు మనం అనం. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తాడా దేవుడు? మరేమిస్తాడు? ధర్మశాస్త్రం అవసరం లేదా ఇప్పుడు? మరేం కావాలి? క్రొత్త నిబంధన. కొత్త నిబంధనలో ఆల్రెడీ రాస్తానని చెప్పున్నాడు కదా, అంటే ఏమి ఇస్తాడు దేవుడు ఇప్పుడు వాళ్ళకి? శ్రేష్టమైనది, అమూల్యమైన, శ్రేష్టమైన ఈవులు ఇస్తాడు. ఓకే, రోమాపత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఏమి ఇస్తాడు దేవుడు ఇక్కడ? క్రీస్తు యేసునందున్న వారికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నియమాలు ఇస్తానంటున్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు కాదు. ఆజ్ఞకి నియమానికి డిఫరెన్స్ చెప్తారు ఎవరైనా? ఆజ్ఞ అంటే అది పాటించాలి ఖచ్చితంగా. నియమము అంటే అది వచ్చి ఒక ఇలాగ చెయ్యాలి అని ఒక తీర్మానం లాగా అన్నమాట. ఓకే, ఇంకెవరైనా చెప్తారండి డిఫరెన్స్? పద్ధతి అని చెప్పొచ్చు. ఓకే, ఆజ్ఞ అంటే రూల్, కంపల్సరిగా అది మనం పాటించాలి. అది ఓకే. నియమం అంటే అది మన మీన్స్ ఇష్టపూర్వకంగా మనం చేసేది. అది నియమానికి ఒప్పుకునేటువంటిది. ఆయన ఏది పెడితే దానికి ఇష్టమైతే ఒప్పుకొనొచ్చు, లేదంటే లేదు. ఓకే. మరి నియమము ఎలా అంటే మన ఇష్టం అంతే అంటారా? మనం పాటించవచ్చు, లేకపోతే పాటించకపోవచ్చు, మన ఇష్టం అంటారా? క్రీస్తును అంగీకరించాలంటే ఆ నియమంలోకి నువ్వు రావాలి, లేదనుకో నువ్వు అంగీకరించబడవు. ఆజ్ఞ అంటే అది ఖచ్చితంగా పాటించాలి సార్. అది పాటించకపోతే దానికి కొన్ని శిక్షలు ఉంటాయి. నియమం అయితే అది మనకి ఆప్షన్ ఇస్తాడు, కానీ దానికి ఒకవేళ అది పాటించకపోయినా దానికి కొంచెం అంత కఠినంగా ఉండదు శిక్షలు అనేవి. పాటించకపోతే ఏం జరుగుతుంది? ఏం కాదా? అంటే పాటించకపోతే పరిశుద్ధాత్మ సహవాసం కోల్పోతాం. ఓకే, ఓకే. నియమం నియమం అంటే మనం అర్థం చేసుకోవాలండి. నియమం అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు సహోదరులు ఉన్నారు, మీరు అన్నం వండడానికి, కూర వండడానికి నియమాలు పాటిస్తారా? ఉంటాయా? నియమాలు ఉంటాయా? ఉంటాయి సార్. ఇన్ని నీళ్ళే పోసుకోవాలా, ఇన్ని నీళ్ళు అయితేనే ఇది కరెక్ట్ ఉడుకుతుంది. కొలతలుగా నియమం ఉంటుంది. నియమం ఉంటుంది కదా ఖచ్చితంగా. కొలతలు కూర చేయాలన్న నియమాలు ఉండాలి కదా. ఉంటాయి. ఇప్పుడు మీరు బండి నడిపి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలన్నా, బండి నడపాలంటే నియమమే కదా అది. సిగ్నల్ నియమాలు పాటించాలి. నియమాలు ఉంటాయి, ప్రతి దానికి నియమం ఉంటుంది. కట్టుదిట్టము ప్రకృతికి కూడా నియమాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ద్వారా ఇందులో కనెక్ట్ అయి ఉన్నారు. ఇంటర్నెట్ అనేది మనకి ఇప్పుడు ఫోన్లోకి వస్తుంది, మనం ఏడున్నా అక్కడికి వస్తుంది. దేన్ని బట్టి వస్తుంది? నియమాలు, ప్రకృతిలో ఉన్న నియమాలు కరెక్ట్గా వినియోగపరచుకోవడం వల్ల జరుగుతుంది. ఒక విమానం ఆకాశంలోకి ఎగరగలుగుతుంది, మరొక చోటికి ప్రయాణించగలుగుతుంది అంటే నియమాలు కరెక్ట్గా ఉండడం వల్ల అది అలా జరుగుతుంది. అంతేనా? ఓకే. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చేది ఏంటి అని అంటే నియమాలు. ఆజ్ఞ అంటే మనకి తండ్రి ఇచ్చేది,
లేకపోతే నియమం అనేది కుమారుడు ఇచ్చాడు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మనం మన పై స్థాయిలో ఉన్నవారు ఇది ఖచ్చితంగా చేయమని దిగువ స్థాయిలో క్రింది స్థాయిలో ఉన్న వారికి చెప్పేది ఆజ్ఞ సార్. నియమం అంటే ఒక దాన్ని మనం పాటించే ముందు ఇవి చెయ్యాలి అని సూచించేది. ఇప్పుడు మీరు వడ్లు తీసుకొని వచ్చి ఇంట్లో వేశారు, ఇంట్లో గచ్చు మీద వేశారు. ఒక 10 రోజుల తర్వాత మీరు ఎదురు చూస్తున్నారు, దీంట్లో నుంచి మొక్క బయటికి రావాలని చూస్తున్నారు, అది రాలా. ఎందుకు రాలేదు? భూమిలో వేయాలి, అది ఒక నియమం. ఆ నియమం ఉంది, అది బయటికి వచ్చి ఫలం ఫలించాలంటే నియమాలు కరెక్ట్ గా ఉండాలి. నియమం కరెక్ట్ గా లేకపోతే అది ఫలించదు, ఫలం లేదు కదా. మీరు 4 గ్లాసులు నీళ్లు పోయాలి ఆ రైస్లో, మీరు 5 పోసారు, ఏమవుతుంది? అన్నం చిరిగిపోతుంది, అన్నం చిమిడిపోద్ది, తినడానికి పనికిరాదు. నియమం గనక పాటిస్తే మేలు జరుగుతుంది, నియమం పాటించకపోతే నష్టం వస్తుంది. క్రీస్తు యేసునందు దేవుడు ఏమి ఇచ్చాడంటే నియమాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రం అది ఇవ్వలేదు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఏంటంటే నువ్వు దీన్ని పాటిస్తేనే నీకు జీవితం ఉంటుంది, లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అంటది. కరపట్టుకోండి ధర్మశాస్త్రం. డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే డాక్టర్ మీకు నియమాలు చెప్తాడు. ఉదయం ఈ టాబ్లెట్ పరగడుపున వేసుకోవాలి, తర్వాత టానిక్ తాగాలి, అన్నీ చెప్తాడు. దాన్ని ఏమంటాం? ఆజ్ఞలు అంటావా, నియమాలు అంటావా? నియమాలు. నియమాలు, ఆరోగ్య నియమాలు అవి. ఇప్పుడు నేను పాటించనండి, నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను పాటించనండి అంటే ఏమైంది? మనమే నష్టపోతాం. మనమే నష్టపోతాం. చూడండి, దేవుడు తీసుకొచ్చి జీవితాన్ని మన చేతుల్లో పెడుతున్నాడు. అది కొత్త నిబంధన అంటే. ఎందుకు పెడుతున్నాడు మన చేతుల్లో జీవితాన్ని? మనం ఒప్పుకున్నాం కాబట్టి, నేను పాపినండి ఒప్పుకున్నాం కాబట్టి, అయితే ఇదిగో నీకు మంచి నియమాలు ఇస్తున్నాను, తీసుకో. ధర్మశాస్త్రం అవసరం లేదు. పాపం ఒప్పుకున్న వ్యక్తి దగ్గర నేను కరబట్టుకొని కూర్చుంటాను, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా తప్పు చేసావంటే నేను చంపుతాను అని చెప్పడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ కన్ఫెస్ చేసావు, నేను పాపిని, నన్ను కరుణించండి, క్షమించండి అని నువ్వు వేడుకున్నావు. వేడుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి మళ్ళీ నేను ధర్మశాస్త్రం ఇస్తానంటే ఎలా కుదురుతుంది? అంటే నేను మారలేదని నమ్ముతున్నట్టే కదా. కాబట్టి ఎవరు పాపాన్ని ఒప్పుకున్నారో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నియమాలు. ఆ నియమాలు అన్నమాట ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన మనసులో, హృదయాల్లో రాస్తుండేది. ఈ నియమాలు పాటిస్తే మనకే మంచిది, పాటించకపోతే మనకే నష్టం. ఎంత నష్టపోతాం తెలుసా? పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఎవరైనా ఒక నియమం చెప్తారా? సహోదరుని ప్రేమించాలి. కొంచెం అంటే మీరు బ్రాడ్ గా కాకుండా ఒక నియమం చెప్పండి. సార్ నియమం అంటే ప్రామిసెస్ అంటారా? ప్రామిస్ కాదు, ప్రొసీజర్ అంటాం, ప్రాసెస్ అంటాం. ప్రాసెస్. ఇందాక ఒక సోదరు చెప్పారు పద్ధతి అని. అదే నేనే చెప్పాను సార్, పద్ధతి. అంతే, అదే నేనే ఆన్సర్ కరెక్ట్ గా చెప్పాను, మరలా దాని గురించి మీరు చెప్పట్లే, అది కరెక్ట్ గా చెప్పలేకపోయేకి నేను మరలా అడుగుతాను. ఓకే, సరే సరే. అంటే మీకు ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా చూడండి, నియమం అంటే ఎలా ఉంటది అనేది. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసుకోండి. ఐదవ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోప్పడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.
ఓకే, ఇక్కడ ఆజ్ఞ గురించి చెప్పాడు యేసుక్రీస్తు వారు, తర్వాత నియమాన్ని గురించి చెప్తున్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? ఇక్కడ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నరహత్య చేయవద్దు అని. నరహత్య చేయొద్దు, ఒకడిని నువ్వు చంపవద్దు అనింది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు నియమాలు ఇస్తున్నాడు అనమాట. నియమం ఏం నీ చెప్తాడు? సహోదరుని వ్యర్థుడా అని అంటేనే నువ్వు శిక్ష నరకాగ్నికి పోతావు. నియమం ఏం చెప్తుందంటే నువ్వు కోపడద్దు, నువ్వు వ్యర్థుడు అనొద్దు, నువ్వు ద్రోహి అనొద్దు అంటుంది. సిస్టర్ అర్థమైందండి? అర్థమైంది. నియమం ఏం చెప్తుందంటే నువ్వు చంపడానికి ఎప్పుడు సిద్ధపడతావు, నీ కోపం వస్తే కదా. నువ్వు ఎప్పుడు చంపడానికి వెళ్తావు, నువ్వు ఇతను వేస్ట్, వ్యర్థుడు, ఇతను చంపేద్దాం అనుకుంటే కదా. ద్రోహి, ఇలాంటి వాడు బతకూడదని నువ్వు అనుకుంటే కదా చంపడానికి కత్తెత్తుకొని పోతావు. అసలు అదే రాకుండా నియమం ఏం చెప్తుందంటే నువ్వు కోపడద్దు, ఆగిపో అంటుంది నియమం. వినుటకు వేగిరి పడువాడును, మాట్లాడుటకు కోపించుటకు నిదానించేవాడు నిబంధన. అదే నియమం. అది నేను ఈ నియమాన్ని పాటించనండి అని అంటే ఏమవుతుంది? పాటించకపోతే శిక్ష. ఎవరికి నష్టం పాటించకపోతే? నేను ఇంటికి వస్తానండి, టాబ్లెట్లు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు నేను వాడను అని అంటే ఎవరికి నష్టం? డాక్టర్కి ఏమన్నా నష్టమా? నీకే నష్టం. అదనమాట చెప్పేది ప్రభు ఇక్కడ. నీకే నష్టం. నియమం పాటించకపోతే నువ్వు గనక కోపడ్డావు అంటే నువ్వు వచ్చి బోన్లో నిలబడాలి, నీకే నష్టం. ఇరవై 27 చూడండి, ఇంకో నియమం చెప్తున్నాడు అక్కడ. ఆయన విచారణ చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఎవరు చెప్పారు ఈ మాట? వ్యభిచారం చేయొద్దని ఎవరు చెప్పారు? మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం రాయబడిన ఆజ్ఞది. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం చేసిన సంబంధం అంటున్నారు. నియమం ఏం చెప్తుంది, ఆజ్ఞ ఏం చెప్తుంది ఇక్కడ? వ్యభిచరిస్తే అది పాపం అంటుంది. నియమము ఒక చూస్తేనే, ఊహించుకుంటేనే ఆ నియమం నువ్వు చేసినట్లా, తప్పు చేసినట్లా. నియమం ఏం చెప్తుందంటే చూడొద్దు అని చెప్తుంది. వ్యభిచారం చేయొద్దని ధర్మశాస్త్రం చెప్తుంది, ఆజ్ఞ చెప్తుంది. నియమం ఏం చెప్తుంటే నువ్వు చూస్తే కదా నాయన అంత దూరం పోతావు, చూడబాకు. చూడండి నియమాలు దానికి లేదండి నేను చూసుకుంటా ఉంటానండి అని అంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఇదన్నమాట జీవపు నియమాలు. యేసుక్రీస్తు వారు రాస్తున్నటువంటి జీవపు నియమాలు ఇవే అన్నమాట. మన హృదయాల్లో, మన మనసులో మనం ఇస్తామంటే, అదే మనం ఇస్తానని చాలా మంది ఒప్పుకుంటారు బాప్తిస్మంలో. మా మనసు నీదే, మా హృదయం నీదే, కానీ ఆ తర్వాత ఈ రెండు ఎవరికో వెళ్ళిపోయి ఉంటాయి. ఇస్తే మాత్రం ఖచ్చితంగా బాప్తిసం తీసుకున్న మొదటి సంవత్సరం నుంచే ఫలాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇవ్వరు, వాక్యానికి చోటే ఉండదు. ఎప్పుడో ఆదివారం రోజు బైబిల్ తెరుస్తారు చాలామంది, మిగతా రోజుల్లో బైబిల్ తీయరు, మిగతా రోజుల్లో క్లాసులకు అటెండ్ అవ్వరు. వింటే కదా, వింటేనే కదా ఆయన రాయగలుగుతాడు, వినకపోతే ఎక్కడ రాస్తాడు? సో నియమాలు యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి జీవపు నియమాలు ఇవి పాటిస్తే మనకి మంచిది, పాటించకపోతే మనమే ఫలాలు రావు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనల్ని అంగీకరించడు రేపు. కాబట్టి కొత్త నిబంధన జీవితం బాగు చేసుకోవడం లేకపోతే చెడుపుకోవడం ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలోనే ఉంది. ఇది డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లా ఆఫ్ మోసెస్ అండ్ లా ఆఫ్ క్రైస్ట్.
ఇది గనక మీకు అర్థమైందంటే మిగతావన్నీ సులువుగా అర్థమైపోతాయి. మనకి బ్రదర్ మీ గ్రూప్లో కూడా పెట్టున్నాడు ఒక చార్టు, అది మీరైనా చదివి అర్థం చేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టమైంది ఏమి కాదు. దాంట్లో నీట్గా మీకు ఇవ్వబడి ఉన్నాయి పాయింట్ టు పాయింట్. కానీ మేజర్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏందనేది నేను మీకు చెప్పాను. కాబట్టి ఎన్నో నియమాలు ఉన్నాయి. మనం వాక్యాన్ని కనుక కృత నిబంధన మొదటి నుంచి కనుక చదవడానికి ఇష్టపడితే ఎన్నో నియమాలు మన కంటికి కనిపిస్తూ వస్తాయి, ఉపమాన రీతిలో వస్తాయి. ఎన్ని చెప్పాడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిలో? చక్కని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు పాటించలేకపోవడం వల్ల ఈరోజు సమస్యలన్నీ వస్తున్నాయి. చూడండి 38వ వచనంలో, కంటికి కన్ను పంటికి పొల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఎవరైనా నీ కన్ను తీస్తే నువ్వు వెళ్ళి వాడి కన్ను తీసే, ఎవడైనా నీ పన్ను ఎరగొడితే వాడి పన్ను ఎరగొట్టే అంటుంది. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించండి. ఇదే నియమం అండి. అసలు ఇది ఒక నియమమేనా? లోకం అయితే ఇదే అంటుంది. కానీ నియమం ఇది, అది మన జీవపు నియమము. ఈ నియమం పాటిస్తే జీవం వస్తుంది మనకి. ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించండి మీరు. ఎంత ఎనర్జీ సేవ్ అవుతుందో ఆలోచించండి మీరు. ఒప్పుకుంటారా మీరందరూ? అవును సార్. అదే ఇంకో చెంప పగలు కొడితే మీరు అది ఎక్కువ అయిపోతుంది. ఎంత టైం వేస్ట్ అయిపోద్ది. అదే ప్రభు చెప్తుండేది నియమం. వెరీ క్లియర్గా చెప్తున్నాడు ప్రభు వారు, ఇది నియమము. ఇలా మీరు గనక జీవిస్తే దేవుని కుమారులు అవుతారు. కాబట్టి కొత్త నిబంధన ఇవ్వబడింది ఎవరికంటే పాపాన్ని ఒప్పుకున్నటువంటి వాళ్ళకి, పాపులకు కాదు ఇవ్వబడింది. అది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ధర్మశాస్త్రం ఇచ్చింది పాపులకి, కానీ కొత్త నిబంధన ఇస్తున్నది పాపములు క్షమించబడినటువంటి వారికి. అందుకనే పాత నిబంధన పుస్తకం ఇంతలా ఉంటుంది, కొత్త నిబంధన ఇంతే ఉంటుంది. ఎందుకు? నీ మీద నా మీద దేవుడికి నమ్మకం ఎక్కువ. పాపాన్ని ఒప్పుకున్నావు కదా, బాగు బతుకుతావులే నమ్మకం ఎక్కువ. అందుకని ఎక్కువ రాయాలి ఆయన. కాబట్టి క్రైస్తవ జీవితం కొత్త నిబంధన ఎంత గొప్పది అనేది దాన్ని చదివే కొద్దీ దానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలు మనకి అవగాహనకు వస్తాయి. కాబట్టి ఒకసారి మీకు ఇవ్వబడిన చార్ట్ ఒకసారి చూడండి. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధర్మశాస్త్రం నుంచి విడుదల. దేవుడు ధర్మశాస్త్రం నుంచి మనకి విడుదల చేశాడు. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? అది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, మనకి ఇవ్వబడలేదు. పాపం అంటే ఏంటో చెప్పడానికి, క్రీస్తు వచ్చే వరకు బాలశిక్ష ఉండేదానికి, మానవుల అతిక్రమాలను బట్టి ఇవ్వబడడానికి అది ఇవ్వబడింది. అయితే క్రీస్తునందు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇప్పటికీ చాలా మంది దీన్ని అంగీకరించడం లేదు. అది ఇది రెండు కలిపేస్తున్నారు. అది కలపడం సరైన పద్ధతి కాదు. మేము స్టేజ్ల మీద డ్యాన్స్లు వేస్తాము, ఆ రాజు దావీదు గారు డ్యాన్స్ వేసాడనని చాలా మంది దాన్నే ఫాలో అవుతున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పాటించడానికి ఇష్టపడితే మంచిదే, కానీ దాంట్లో నుంచి వచ్చే శాపాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కొట్టివేశారు అనడానికి ఎన్నో వచనాలు, మీకు 9 వచనాలు ఉన్నాయి. మీరు దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. తర్వాత ఎందుకు కొట్టివేయబడిను? నీతిమంతులుగా తీర్చలేదు కాబట్టి, సంపూర్ణులు కాలేదు కాబట్టి, మోయలేని కాడిగా ఉంది కాబట్టి, లోపం కలదు కాబట్టి, యూదులకు అన్ని జనులకు అడ్డుగా ఉండింది కాబట్టి దేవుడు తీసేశాడు. ఇద్దరిని ఏకం చేయడానికి ఇది అడ్డంగా ఉండింది కాబట్టి తీసేశాడు. ధర్మశాస్త్రం తప్పక చదవాలి. ఇది కొట్టేశారు కదండి, ఇప్పుడు నాకు బైబిల్లో ఎందుకు దీని గురించి అని అనుకోవచ్చు. కానీ అనుసరించడానికి కాదు, కానీ అంటే చరిత్ర గురించి తెలుసుకోవడానికి, బోధ కలిగేదానికి, బుద్ధి కలిగేదానికి. ఈ సంగతులు మీకు 1 కొరింథీ 10:11 చెప్తాడు క్లియర్గా. బుద్ధి కలుగుటకై దృష్టాంతాలుగా అవి మనకి ఇవ్వబడ్డాయి అని. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఇప్పుడు మనం అనుసరించాల్సిన అవసరం లేదు. పాత నిబంధన మరియు కొత్త నిబంధన రెండు నిబంధనలపై అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అవగాహన ఏంటి? చేసింది ఎవరు? దేవుడు. కొత్త నిబంధన చేసింది ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా?
అది మోషే ద్వారా ఇవ్వబడింది, ఇది క్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. ఎవరికి ఇవ్వబడింది? ఇది ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది, ఇది అందరికీ ఇవ్వబడింది. కాబట్టి అది ప్రతిష్ఠ జరిగి ఇవ్వబడింది. జంతు రక్తం ద్వారా దేవుడు ఆ రోజు దాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ యేసు ద్వారా ఇది ఇవ్వబడింది. అది రాయబడింది పలకల మీద, ఇది హృదయముల మీద రాస్తానని దేవుడు చెప్పాడు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అది ఇవ్వబడితే క్రీస్తు శకం 34 సంవత్సరంలో కొత్త నిబంధన అక్కడి నుంచి అమలైంది. రెండిటికి ఉండే వ్యత్యాసాలు, అది మరణకరమైంది, ఇది ఆత్మ సంబంధమైంది. అది శిక్షా విధి కారణమైంది, ఇది నీతికి కారణమైంది. ఇది తగ్గిపోయేది, ఇది నిల్చుండేది. అక్షరం చంపుతుంది, ఇక్కడ ఆత్మ జీవింపు చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ అంతా మీకు చూడొచ్చు. నిబంధన ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధం ఏంటంటే దేని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటే అంతరంగిక వ్యవస్థ గురించే ఎక్కువగా ఉన్నాయి వాక్యాలన్నీ కూడా కొత్త నిబంధనలు. కాబట్టి ఇది మేజర్ డిఫరెన్స్ దానికి దీనికి. సో లోపల నుంచి పనిచేసేది అనమాట కొత్త నిబంధన. సో మీకు అందరికి అర్థమైంది అనుకుంటే ఏమన్నా సందేహాలు ఉన్నాయా? ఓకే. సో క్రొత్త నిబంధన చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట మనిషికి. ఎందుకంటే మనం ఎలా బ్రతుకుతున్నామో తెలిసి బ్రతుకుతాం. కొత్త నిబంధనలు నియమాలు ఇవ్వబడతాయి. ఈరోజు నియమాలు లేక ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి. ఎంతోమంది భార్య భర్తలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ నియమాలు తెలియదు. భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, నియమాలు లేవు. నియమాలు బైబిల్లో ఉన్నాయి, జీవితాల్లో లేవు. ఎవరు పాటించడానికి ఇష్టపడ్డాం క్రైస్తవుల్లో కూడా. అందుకని సమస్యలు వస్తాయి. సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక వ్యక్తిలో ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల అంటే ప్రవర్తనలో మార్పు, మాటల్లో మార్పు, ప్రేమలో మార్పులు రావటం లేదు. కారణం నియమాలు పాటించడం లేదు. కానీ నియమాలు చాలా విలువైన నియమాలు ఉన్నాయి. కొత్త నిబంధన ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా ఎదిగే అవకాశాలు దేవుడు ఇచ్చినాడు. ఇది క్రైస్తవ జీవితం చాలా ప్రాక్టికల్ లైఫ్ అన్నమాట. దాన్ని మనం స్వీకరించి దాన్ని జీవితాన్ని జీవించడానికి ప్రతి దగ్గర ఆ నియమాలు అన్వయించడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే, అప్లై చేస్తూ బ్రతకడానికి కనుక మనం ప్రయత్నం చేస్తే ఆత్మ ఫలాలు చాలా సులువుగా మనం సాధించేదానికి అవకాశాలు ఉంటాయి. ఏమైనా అడగదలుచుకున్నారండి? నేను క్వశ్చన్స్, డౌట్లు కానీ? ఏం లేవు బ్రదర్. ఓకే అండి, ఎంతో ఓపికగా మీరు ఇంతవరకు విన్నారు. ఎవరైనా ప్రార్థన చేస్తారండి? బ్రదర్ ఉన్నారా? సురేష్ గారు. హలో బ్రదర్. ఓకే, ప్రార్థన చేశాను. ఒక్క నిమిషం సిస్టర్. బ్రదర్ ఎంతవరకు వాక్యం విన్నారు కదండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి కదా? ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సరే అండి, జయశ్రీ గారు మీరు ప్రార్థన చేయండి, తర్వాత శ్రావణ్ కూడా ప్రార్థన చేస్తారు. సరే, అందరూ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడా, మహోన్నతుడా, జీవించుడా, జీవాధిపతి యేసయ్యా, నీకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా ప్రభువా, ఈ యొక్క ఆదివారం ప్రభుదినమునందు నాయన ఈ సాయంకాల వేళలో మేము ఈ యొక్క బైబిల్ తరగతి ఆన్లైన్ కోర్సులో మేము నేర్చుకున్నటువంటి ప్రతి మాటలను మా యొక్క హృదయాల్లో, మా జీవితాల్లో మేము అన్వయించుకుంటూ ఈ రీతిగా మీరు ఎలాగ జీవించాలని కోరుకుంటున్నారో అట్లా జీవించడానికి మీ కృప అనుగ్రహించమని నాయన. మరలా రాబోయే ప్రభుదినమందు నాయన మీ క్లాసులో నాయన మేము అటెండ్ అయ్యేటప్పుడు మేము నేర్చుకున్న వాటిని మా హృదయాల్లో బదిలీపరుచుకుంటూ ఇంకొన అనేక విషయాలు నేర్చుకుంటూ ఇతరులకు చెప్పేవారిగాను, మేము మాకు అన్వయించుకునే వారిగాను
మాకు బోధిస్తున్న వారికి ఇంకా మాకు అనేక విషయాలు తెలియజేయ రీతిగా మాకు ఈ రీతిగా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వేలాది కోట్లాది కొలది వందనాలు ప్రభువా. నాయన తండ్రి, ఇంకను నాయన ఈ విషయాలను తెలుసుకోలేక ఎంతో మంది ఈ లోకంలో ఉంటున్నారు ప్రభు. మాకు ఈ గొప్ప వాక్యాన్ని, ఈ గొప్ప సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. మాకు చెప్పినటువంటి మా సోదరుని నాయన తండ్రి మీ ఆశీర్వదించి దీవించి బలపరచమని ఈ వాక్యాలను నాయన మా హృదయాలు భద్రపరచుకుంటూ నాయన తండ్రి కనుక నాయన మీ పాత్రలుగా మమ్మల్ని వాడుకోమని నాయన తండ్రి ఈ కృప అనుగ్రహించి మీ కృప చొప్పున మేము జీవించలాగిన, మీ మహిమ కొరకు మేము జీవించలాగిన, మీరు కోరుకున్న రీతిగా మీ ఇష్ట ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుకొని ఇటు ప్రార్థనలు మీ సన్నిధానంలో ఉంచుకోమని నా ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రవణ్ ప్రేయర్ చేసాం, ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మితిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి, మహిమగల మా దేవ, గడిచిన కాలంలో దీవించి కాచి కాపాడినట్లండి ఈ యొక్క ప్రభు దినాన తండ్రి, ఈ యొక్క సమయం తండ్రి చిన్న మందుగా తండ్రి మీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్థుతులు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క క్లాస్ ద్వారా తండ్రి ఎందరైతే మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తిపరిచి వారికి సమయాన్ని తండ్రి వెచ్చిపరుచున్నారు తండ్రి, వారికి మీ యొక్క సహాయం దయచేయండి తండ్రి. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించి మీ యొక్క జ్ఞానంతో బలపరచండి తండ్రి. మేము తండ్రి నాయన మీ యొక్క వాక్యంను సహోదరుల ద్వారా నేర్చుకొని మొదటి తండ్రి మేము మా జీవితాలు అవలంబించుకొని తండ్రి, తర్వాత తండ్రి మా చుట్టుపక్కల వారికి అందరికీ మీ యొక్క వాక్యం తండ్రి చెప్పగలిగే సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా తండ్రి మీ యొక్క వాక్యం ఎటు రీతిగా మేము నేర్చుకోవాలని మీరు తెలియజేసి ఉన్నారు, అటు రీతిగా మేము నేర్చుకోవడానికి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. వాక్యాన్ని మాకు వివరిస్తున్న సహోదరులకి మీ యొక్క సహాయాన్ని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వారు చేయుచున్న పని పాటల్లో సేవలో మీరు వారికి తోడండి, సహాయం దయచేయండి తండ్రి. అదే విధముగా తండ్రి ఈ యొక్క క్లాస్లో తండ్రి పార్టిసిపేట్ అవ్వలేకుండా ఉన్న వారికి తండ్రి, వారికి ఏ కారణాన్నా జాయిన్ అవ్వలేకపోతున్నారు మీరు ఎరుగుదరు తండ్రి. వారికి సహాయాన్ని దయచేయండి తండ్రి. మరి మీ చిత్తమైతే తండ్రి వచ్చే వారము ఈ యొక్క సహవాసం మేము అందరం తిరిగి కొనసాగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. దేవా తండ్రి నాయన ఈ మా యొక్క వాక్యాన్ని మా మనసులో బలపరిచి కాచి కాపాడమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామమున అడిగి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. బ్రదర్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మంచి వాక్యాన్ని తెలియజేస్తున్నాం.